లైటింగ్ వాళ్ళదే మేడం. ఈ పొత్తు కూడా వాళ్ళ మదరే మేడం ఇచ్చింది. మదర్ సిరివెన్నెలా పిల్ల మేడం. స్పోర్ట్స్ మీరమ్మా జిఎంఎస్కేలో అందరూ చెప్పినారా? మరి తక్కువ మంది వచ్చినారే. భారత గడ్డన ఉయ్యాలో మంగళందరి ఉయ్యాలో మంగళనాగు గాని ఉయ్యాలో మావాదలలో ఉయ్యాలో ఆడపిల్లల చెరువు ఉయ్యాలో అవనికి వెలుగు ఉయ్యాలో ఆడపిల్లల చెరువు ఉయ్యాలో అవనికి వెలుగు ఉయ్యాలో బేటీ పడావో ఉయ్యాలో బేటీ బచావో ఉయ్యాలో బేటీ పడావో ఉయ్యాలో బేటీ బచావో ఉయ్యాలో బడిలోన చదువు ఉయ్యాలో బాగుపడుతున్నా ఉయ్యాలో బడిలోన చదువు ఉయ్యాలో బాగుపడుతున్నా ఉయ్యాలో రెక్క ముద్ర లేదు ఉయ్యాలో రెక్క ముద్ర లేదు ఉయ్యాలో రెక్క ముద్ర లేదు ఉయ్యాలో ఒక్క ముద్ర లేదు ఉయ్యాలో ఆడి పాడే వయసు ఉయ్యాలో ఆనందం అనుకున్న ఉయ్యాలో ఆడి పాడే వయసు ఉయ్యాలో ఆనందం అనుకున్న ఉయ్యాలో పెళ్లి చేస్తామంటూ ఉయ్యాలో పరేషాన్ చేస్తుండ్రు ఉయ్యాలో పెళ్లి చేస్తామంటూ ఉయ్యాలో పరేషాన్ చేస్తుండ్రు ఉయ్యాలో వగరు కాయను తింటి ఉయ్యాలో ఒంటికి పడుతుంటా ఉయ్యాలో వగరు కాయను తింటి ఉయ్యాలో ఒంటికి పడుతుంటా ఉయ్యాలో పెద్ద మనుషులారా ఉయ్యాలో బుద్ధి జీవులారా ఉయ్యాలో పెద్ద మనుషులారా ఉయ్యాలో బుద్ధి జీవులారా ఉయ్యాలో చిన్నతనముల పెళ్లి ఉయ్యాలో చిక్కులకు ఉయ్యాలో చిన్న పెళ్ళుల పెళ్లి ఉయ్యాలో చిక్కులకు మూల ఉయ్యాలో బాల్యంలో పెళ్ళిళ్ళు ఉయ్యాలో పాదలకు మూలమని ఉయ్యాలో బాల్యంలో పెళ్ళిళ్ళు ఉయ్యాలో పాదలకు మూలమని ఉయ్యాలో పసిమొగ్గ తెంపొద్దు ఉయ్యాలో పసిపిందె పోయొద్దు ఉయ్యాలో పసిమొగ్గ తెంపొద్దు ఉయ్యాలో పసిపిందె పోయొద్దు ఉయ్యాలో బాల్యంలో పెళ్ళైతే ఉయ్యాలో బడి మానిపిస్తారు ఉయ్యాలో బాల్యంలో పెళ్ళైతే ఉయ్యాలో బడి మానిపిస్తారు ఉయ్యాలో హింస వేధింపులతో ఉయ్యాలో విసిగి వేసారుతున్నాం ఉయ్యాలో హింస వేధింపులతో ఉయ్యాలో విసిగి వేసాను ఉయ్యాలో సంసార భారంతో ఉయ్యాలో సకల బాధలు వచ్చు ఉయ్యాలో సంసార భారంతో ఉయ్యాలో సకల బాధలు వచ్చు ఉయ్యాలో పేదరికం తోడి ఉయ్యాలో బీకేసే రోజు ఉయ్యాలో పేదరికం తోడి ఉయ్యాలో బీతిండే రోజు ఉయ్యాలో కాన్పుల సమయంలో ఉయ్యాలో తల్లి మరణాలు ఉయ్యాలో కాన్పుల సమయంలో ఉయ్యాలో తల్లి మరణాలు ఉయ్యాలో బిడ్డ ఎరగలేక ఉయ్యాలో మరణాల జరుగులు ఉయ్యాలో బిడ్డ ఎరగలేక ఉయ్యాలో మరణాల జరుగుకుండా ఉయ్యాలో చిన్నతనంలో కాన్పులు ఉయ్యాలో చెదిరిపోతామేమో ఉయ్యాలో చిన్నతనంలో కనం ఉయ్యాలో చెదిరిపోతుందమ్మా ఉయ్యాలో పుట్టపోయే బిడ్డ
లేదు ఉయ్యాలో, అన్ని అనర్థాలు ఉయ్యాలో. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కార్యక్రమాన్ని మనం నేషనల్ లెవెల్లో మనం లాంచ్ చేశారు మన గౌరవ మంత్రివర్యులు భారతదేశం మన ఢిల్లీలో. దానికి అనుసంధానంగా మనకి జిల్లా లెవెల్లో కూడా అనుకోకుండా ఈరోజు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సహకారంతో మనం ఈరోజు ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుని తర్వాత గ్రామం లెవెల్లో కూడా మనం ఇది నిర్వహించాలి అనే అంశంతో మనం ఈరోజు మనం కలవడం జరిగింది. గవర్నమెంట్ కూడా హోల్ ఆఫ్ కమ్యూనిటీ, హోల్ ఆఫ్ సొసైటీ అంటే అన్ని శాఖలు సంయుక్తంగా సమాజంలోని అన్ని భాగాలని మనం సంయుక్తంగా కేంద్రీకరించుకుంటా చేసుకుంటా ఈ బాల్యవివాహాన్ని నిరోధించాలి అనేది ముఖ్యంగా ఈ అప్రోచ్ తోటి ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి మనం తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన అడ్మిన్ డీసీపీ గారు కృష్ణమూర్తి నాయుడు గారికి మా వాసమేళ నుంచి స్వాగతం తెలియపరుస్తున్నాము. అలాగే మన మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ మేడం గారు లతా కుమారి గారికి కూడా స్వాగతం అండి. అలాగే మన మహిళా మిత్ర కార్యక్రమం కానీ మహిళలు పిల్లల పట్ల కార్యక్రమాలు కానీ ఆంధ్రప్రదేశ్ అంతటా ఇతర రాష్ట్రాల్లో కూడా వాసవి మహిళా మండలి ముందుండి నడిపిస్తున్నటువంటి మన వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి గారికి స్వాగతం. అలాగే మన మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గారు వాసవి గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. మన ప్రాంతంలో ఎలా ఉంది, స్ట్రాటజీస్ ఏమి నిర్వహించుకుంటే మనం ఈ బాల్య వివాహాన్ని నిరోధిస్తాము అనే గురించి కీర్తి గారి పీపీటీ ద్వారా గురించి వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా పీపీటీ ప్రారంభించే ముందు ఇవాళ ప్రొద్దున జరిగిన ఒక అనుభవం చెప్పాలి అనుకున్నాను నేను. ఎందుకంటే ఏ జిల్లాలో జరిగినా ఒకటేను, ఆంధ్రప్రదేశ్ అంతా అని, ఇండియా అంతా ఒకటే అని నా అభిప్రాయం. నేను ఒక స్కూల్కి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళగానే ఒక ఆవిడ కనిపించారు. పిల్లలందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. చైల్డ్ మ్యారేజ్ గురించి అంట, ఇవాళ చైల్డ్ మ్యారేజ్ గురించి అంట. అది కోఎడ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. నాకు చాలా ఆనందం అనిపించింది. పిల్లల్లో అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చింది, వాళ్ళు ఏమో చెప్తున్నామని. అక్కడ నేను కలిసిన ఆవిడ ఎవరమ్మా మీరు అని అడిగితే నేను ఎంఎస్కేనండి అన్నారు. ఏమ్మా ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నా అంటే అస్సలు జరగట్లేదండి అన్నారు. అలాగా నేను 6 నెలలు అయిందండి వచ్చి. ఓకే. ఆ తర్వాత హెచ్ఎం గారు పరిచయం చేస్తున్నారు. ఎలా ఉందండి స్కూల్లో, పిల్లలు ఎలా చదువుతున్నారు, రిటెన్షన్ ఎలా ఉంది అంటే, రిటెన్షన్ అంటే మానేయకుండా అలా కంటిన్యూ చేయడం. ఎలా ఉంది అంటే చాలామంది మానేస్తున్నారు మేడం ఇక్కడ అంటే. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఉంది, అలాగే కొంత బీసీ పాపులేషన్ అండి ఈ స్కూల్ అంతాను. సో మదర్సాల్లో చదివించాలి అని చెప్పేసి ముస్లిమ్స్ తీసుకెళ్ళిపోతున్నారండి ఈ స్కూల్ నుంచి. అదొక మేజర్ ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అక్కడ మదర్సాలో చేర్చారో లేదో అనేది మాకు కంటిన్యూటీ లేదు. కానీ ఈ స్కూల్లో అయితే మాత్రం వెళ్ళిపోతున్నారు. 6th, 7th దాంట్లో కొంతమంది చిన్నప్పటి నుంచి మదర్సాలో చదివిస్తాం, అందుకే ఈ స్కూల్ అంటున్నారు అన్నారు. పిల్లలు వచ్చారు. పిల్లలతో నాకు చాలా ఇష్టం పిల్లలతో మాట్లాడడం. పిల్లలతో మాట్లాడితే మీరు దేనికి వచ్చారు అంటే బాల్య వివాహాల గురించి చెప్పడానికి. మీకు తెలుసా అంటే తెలుసమ్మా. పిల్లలకి చేస్తున్నారా పెళ్ళిళ్ళు అంటే మా ఊళ్ళో చాలా అవుతున్నాయండి. మీరు ఎక్కడ నాన్న అంటే ఏదో చెప్పారు విలేజ్ నేమో. అది ఎక్కడ వస్తుంది నాకు మచిలీపట్నం అంతగా తెలియదు, మీరు ఎక్కడో ఒక లొకేషన్ చెప్పండి అంటే
కృష్ణా యూనివర్సిటీకి దగ్గరలోనండి, వెళ్ళే దారిలో ఉందండి అన్నారు. ఓకే, ఇంకోటి చెప్పారు. సో పిల్లలు అనేవాళ్ళు ఎఫెక్టివ్ మెసెంజర్స్. అర్థమైందా? మన ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఉమాదేవి గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా మీతో పాటు పాలు పంచుకోవడానికి ఎన్నో డిపార్ట్మెంట్లు మీకు హ్యాండ్ ఇస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ స్కూల్లో జరిగింది పిల్లలు వెంటనే చాలా ఇంట్రెస్ట్ వచ్చి నేను జరిగితే పెళ్ళిళ్ళు ఆపాలంటున్నారు కదా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? మీకు చేయనా? మీ నెంబర్ చెప్పండి మాకు. నేను నా నెంబర్ చెప్తాను, నాన్న వేసుకోండి. ఎవరి దగ్గర బుక్స్ లేవు, అన్ని బుక్ బ్యాగ్స్ కూడా ఎక్కడున్నాయి? క్లాస్ రూమ్లో ఉన్నాయి. వెంటనే ఆ పక్క ఆఫీస్ రూమ్ ఏదో ఉంది, వెళ్ళి ఒక స్కెచ్ పెన్ తీసుకొచ్చి చేయి మీద రాసేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు. నేను అన్నాను, నాన్న ఇప్పుడు నా బ్యాగ్లో ఉంది ఫోను, అట్లాగే ఎప్పుడైనా మీరు చేసి డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే అమ్మ చెప్పేయారు కానీ పని చేయట్లేదు మనకి అని చెప్పి అనుకుంటారు మీరు, కాబట్టి మీరు ఆ అంకుల్ కూడా నెంబర్ తీసుకోండి. రామాన్యం గారి నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారంటే, సో ఇక్కడి నుంచి మనం మన కార్యక్రమాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే పిల్లల్లో హెసిటేషన్ ఉండదు మెసేజ్లో. పెద్దవాళ్ళం అయిపోయాక ఏంటంటే వీళ్ళు మా చుట్టాలు, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేను రేపు ఇక్కడ ఉద్యోగం చెయ్యాలి, నన్ను అంటారు. అదే నేను సాధారణంగా వినే మాటలు ఇవి. ఇప్పుడు సత్యసాయి జిల్లాలో నేను ఒక స్కూల్కి వెళ్తే హెడ్ మాస్టర్ గారు, మేడం మీకు కూడా చెప్పాలి, మొన్న సమ్మర్లో ఇక్కడ స్కూల్లో చదువుకున్న ఒక పాప 7th క్లాస్ తర్వాత పెళ్ళి అయిపోయింది. 12 ఏళ్ళ పాపకి పెళ్ళయ్యి మేనమామతో అయింది. పెళ్ళయ్యి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా వచ్చింది. దట్ టైమ్ షీ ఈస్ 13 years, 5th month pregnant. Husband died in an accident. పెళ్ళి కావాలని అమ్మాయి అడగలేదు. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లల్ని బలి చేసేస్తున్నారు. ఆయన చెప్పారు, ఇవన్నీ తీసేస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, ఆ కార్యక్రమం చేయబోతున్నారు మేడం రేపు ఎల్లుండిలో అన్నారు. మిగతా మొత్తం ప్రోగ్రాన్ని ఆపేయండి, ఫస్ట్ ఆ పాపకి చైల్డ్హుడ్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి వెళ్ళి ఆ పాపకి ఏవైతే మన రిచువల్స్ చేస్తారో ఒక విడోగా అవన్నీ చెయ్యకూడదు అక్కడ చెప్పారు తల్లికి అమ్మమ్మకి. ఇప్పుడు కనుక మీరు చేస్తే మీరు జైల్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసిన బాల్య వివాహం. అలాగే మనం 19 ఏళ్ళు నిండకుండా ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉంటే ఫుడ్ ఇవ్వడం అదొక మేజర్ ఛాలెంజ్ అంగన్వాడీ ద్వారా. ఎందుకంటే మనకున్న ఎంఐఎస్లో 19 years అని ఉంటుంది కాబట్టి. ఆ పాప పెళ్ళి అడగలేదు, గర్భిణీలో ఉన్న పాపకి అన్యాయం చేస్తున్నాం మనం. అంటే ఇద్దరికి అన్యాయం జరిగింది ఒక్క చైల్డ్ మ్యారేజ్ వల్ల. ఇంకా జరిగిన విషయం ఏంటి, ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో డేట్ అడుగుతున్నారు, బాల్యవివాహం అంటున్నారు. అందుకని చెప్పి ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేయాలి అని చెప్పి మేము చెప్పాం. ఆ పాపకి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. ఆ పాపను తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే 65,000 rupees ఆ పాపకి మెడికల్ దీనికి అవుతుంది అన్నారు. వాళ్ళకున్న గొర్రెలు కాసుకునే గొర్రెల్ని అమ్మేసేసి 30,000 తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టారు. రేపు ఉపాధి ఎట్లాగా? 35,000 రూపాయలు అప్పు చేసుకొచ్చారు. అందుకని నేను ఇప్పుడు చెప్పే విషయం ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కానీ
దీని మీద మనం ఉక్కుపాదం మోపట్లేదు. అది నేను ఖచ్చితంగా చెప్తాను. నిన్న మా వాళ్ళది రివ్యూ చేస్తా ఉంటే ఈ కేసు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ పెట్టలేదు? అమ్మాయి ప్రెగ్నెంట్ మేడం, సో వాట్, పెడితే పోక్సో. నాన్ బెయిలబుల్ ఎందుకు పెట్టట్లేదు? బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? ప్రజల్లో చట్టం అంటే భయం ఉండాలి. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అది మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక ట్రిగర్ ఉండాలి. ఆ ట్రిగర్ ఎప్పుడు వస్తుంది? కింద నుంచి పనిచేస్తున్న ఎంఎస్కేలు కూడా ఇందులో మీ బాధ్యతని మీరు నిర్వర్తించిన రోజున మాత్రమే వస్తుంది. మనం పెరిఫెరీ లెవెల్లో వర్క్ చేస్తే మాత్రం ఈ సమస్యకి సొల్యూషన్ అనేది 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత భారతదేశానికి రానది 175 ఏళ్ళైనా రాదు. 175 ఏళ్ళ రాదు, నేను గ్యారంటీ చెప్తాను. మీలో ఎంతమందికి అసలు బాల్య వివాహాలు అయినా ఈ హాల్లో చెప్పండి. చెయ్యొద్దండి. నాది కాదు కాబట్టి నేను చెయ్యొద్దట్లా. నవ్వద్దు. ఇట్స్ నాట్ ఎన్ ఆన్సర్. మీలో ఎంత మందికి 18 ఏళ్ళు నిండకుండా పెళ్లిళ్ళు అయినాయి చూసారా? మన ఎదురుగుండానే ఒక 5గురి జీవితాలు తుంచేశారు. బాల్య వివాహాలు, చదువు మార్పిచ్చేశారు, పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళు అడిగితే ఏం చెప్పారు తెలుసా ఒకసారి? అప్పుడు పెళ్ళంటే ఏమనుకున్నారంటే పూలు జడేస్తారు, కొత్త బట్టలు వస్తాయి, భజంత్రీలు వస్తాయి, కూర్చోబెడతారు. నో, దిస్ ఈజ్ నాట్ నౌ. ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుంది, క్యాష్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా బీదరికం గురించి మాట్లాడకండి. అసలు ఎప్పుడు బీద 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 అన్న దాని గురించే మాట్లాడతాం మన భారతదేశంలో. నో, డోంట్ టాక్ ఆఫ్ పావర్టీ. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఈ లూప్ హోల్స్ మనం ఎక్కడ సరి చేయాలి? ఎందుకంటే ఎక్కడ అడిగినా మా దగ్గర ఇవ్వండి, అస్సలు చైల్డ్ మ్యారేజ్ అవ్వట్లేదండి. సార్ ముందే చెప్తున్నాను, ఇప్పుడు ఎంఎస్కే కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి మేము యాజ్ వాసవ్య మహిళా మండలి, మహిళా మిత్ర వాలంటరీగా మేము బాల్య వివాహాలు ఎక్కడ ఆపినా కూడా అది కనుక ఎంఎస్కే దృష్టికి రాకపోతే, ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ లిమిటెడ్ ఏరియా, ప్రతి ఇల్లు మీకు తెలియాలి, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు అనేది మీకు తెలియాలి. అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి వచ్చేయడం కాదు. పొద్దున కృష్ణా జిల్లాలో అదే చెప్పారు. రోజుకి 20 ఇళ్ళని తీసుకుని 20 ఏళ్ళకి వెళ్ళి ఎంతమంది ఏ వయసు పిల్లలు ఉన్నారో టైం బౌండ్ నేచర్లో పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళని ట్రాక్ చేయాలి. అంత ఇంటెన్సివ్గా జరిగితేనే మనకి బాల్య వివాహాలు జరుగుతాయి. ఈరోజు మనకి బాల్య వివాహాలది ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే దీని వెనకాల ఉన్న కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చెప్తాను నేను. దిస్ ఈజ్ ఎ పీపుల్ లెడ్ మూమెంట్. గత 20 నెలలుగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే అలయన్స్ కింద వాసవ మహిళా మండలి కూడా అందులో ఒక భాగస్వామ్యం. మేమందరం కలిసి ప్లెడ్జ్లు చేయించడము, చైల్డ్ మ్యారేజ్లను ఆపడము, ఇలా భారతదేశంలో 480 NGO దాదాపు పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి జిల్లాలోనూ ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పని చేయడం వలన ప్రభుత్వానికి కూడా అర్థమయ్యింది దీని ఇంటెన్సిటీ ఎంత ఉంది,
దీనివల్ల ఏం చెయ్యాలి అని చెప్పి తెలిసి ఇప్పుడు భారత ప్రభుత్వం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని ఒక క్యాంపెయిన్ కింద స్టార్ట్ చేశారు. దీనిలో ఆన్లైన్లోనే పెట్టారు. ఒక 25 కోట్ల మంది ఈ ఉద్యమంలో పాల్గొవాలి అనే భాగస్వామ్యం చేయాలి అని ఆన్లైన్లో మీరు ఎవరైనా సరే ప్లెడ్జ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ కమిటెడ్, నేను కమిటెడ్, అందుకే నేను ప్లెడ్జ్ చేశాను. ఐ గాట్ సర్టిఫికేట్. మీలో ఎవరు నేను ఇంత దీనికి నిబద్ధతగా ఉంటాను అని చెప్తే యు ఆల్ కెన్ రిజిస్టర్ and get your certificate. Keep it as your DP status. Let the people know that you are committed for it. ఎందుకు చెప్తున్నానంటే మేడం ఏంటి ఇంత గట్టిగా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు. చాలా బాధగా ఉంది పిల్లలు చూస్తూ ఉంటే. కొంతమంది మనకి పెళ్ళి అయ్యింది అని తెలిసేటప్పటికే వాళ్ళకి గర్భిణీ కూడా ఉంటుంది. నిన్న ఒకరికి 4వ నెల ఈజ్ 25%, బట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అబౌట్ 30%. మనకి ఎందుకు ఈ వేరియన్స్ ఉంది చెప్పండి. మా అమ్మమ్మ గారి పెళ్ళి 8 సంవత్సరాలు అప్పుడైంది. మా అమ్మగారి పెళ్ళి 15 ఏళ్ళకి అయింది. మా సిస్టర్ మ్యారేజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక అయింది. నాది వచ్చేసరికి 21కి అయింది. మా యంగెస్ట్ సిస్టర్ డాక్టర్ తండ్రి అయ్యేటప్పటికి 24కి అయింది. ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి లేట్ 20s ఆర్ ఎర్లీ 30sలో అవుతున్నాయి. అవునా? ఎందుకంటే పిల్లలకి చదువు ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడం ప్రధానంగా ఉంటుంది కాబట్టి. మరి అలాగే అందరి పిల్లల్ని మనం తయారు చేయాలి అంటే ఇది డ్రాప్ డౌన్ అవుతూ వస్తోంది. కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం బాల్య వివాహ రహిత భారతదేశాన్ని చూపించాల్సింది. ఇట్స్ నాట్ టూ ఫార్, జస్ట్ 5 more years. SDGs 2030 కల్లా రీచ్ అవ్వాలి. మరి మనం రీచ్ అవ్వగలమా? మీరందరూ ఆలోచించండి. గ్రామ స్థాయిలో కానీ చిన్న వార్డు స్థాయిలో కానీ మనం చెయ్యగలిగిన రోజునే అది మొత్తం కన్సాలిడేట్ అయ్యి జిల్లా స్థాయిని కానీ ఇంకోటి కానీ చూపిస్తాం మనం. నెక్స్ట్ స్లైడ్ అండి. మీరు ఇప్పుడు చూసేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటారు. తెలుసా మీలో ఎవరికన్నా? NFHS అంటారు. దానిలో మీరు ఆరెంజ్లో చూసి బ్లూలో చూసేది 2 NFHSకి. ఆరెంజ్లో చూసేదేమో NFHS 4ది. NFHS 5 వచ్చేసరికి ఎవ్రీ 5 years 3 years అట్లా చేస్తారు. దానిలో చైల్డ్ మ్యారేజ్ల గురించి డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉంది ఏంటి. మనం అప్పుడు 6th ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉంది. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ హీట్ మ్యాప్ అంటారు దాన్ని. దానిలో చూస్తే మన ఇందాక నేను చెప్పాను యావరేజ్ రఫ్గా 25% అని. నేషనల్ యావరేజ్ మన కృష్ణా అప్పటికి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి జస్ట్ నేషనల్ యావరేజ్ దగ్గర ఉన్నాం. జస్ట్ నేషనల్ యావరేజ్. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు 20 నుంచి 24 ఏళ్ల వయసు ఉండి ప్రెగ్నెంటో పిల్లలతోనో ఉన్నవాళ్ళు ఎంత 18 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు అయిపోయేవాడికి. అయిపోయిన 20 నుంచి 24 ఏళ్ళ వాళ్ళని తీసుకుంటే కనుక హైయెస్ట్ ఉన్నది అనంతపూర్ డిస్ట్రిక్ట్. మనది కృష్ణా డిస్ట్రిక్ట్ 6-7 దాంట్లో ఉంది. నెక్స్ట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ AP 3rd highest in India.
ఇవన్నీ తెలుసా మీకు? ఇలా ఉన్నామని మనకి ఎవరు నిద్రపోవద్దు. నిద్రపోయిన కళ్ళు ఇలా మూసారంటే నేను లేపేస్తామండి. నెక్స్ట్ అమ్మా, ఇది నెక్స్ట్ ఇది కోరిలేషన్ బిట్వీన్ హై చైల్డ్ మ్యారేజెస్, హై డ్రాప్ అవుట్స్ ఎట్ సెకండరీ అండ్ హైయర్ సెకండరీ లెవెల్స్ ఇన్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో మనకి డ్రాప్ అవుట్ రేషియో అలా ఉంటుంది కాబట్టి రీసెంట్గా మీరందరూ విన్నారు కదా, లక్షల్లో పిల్లలు స్కూల్ మానేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు ఆ పిల్లలంతా? ఎక్కడున్నారు? మ్యారేజెస్. ఇందాక ఏసీబీ గారు చెప్తున్నాను నేను, రీసెంట్గా మేము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అని మొదలు పెట్టామండి పిల్లలది. గన్నవరం దగ్గర మేము ఈ వల్నరబిలిటీ మ్యాపింగ్లో గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ హెచ్ఎం గారు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖున మాకు 30 మంది పిల్లల స్కూల్ డ్రాప్అవుట్ లిస్ట్ ఇచ్చారు. వాసవమేళ మండలి నుంచి 9 మంది స్టాఫ్ని వార్ ఫుటింగ్లో దాని మీద డిప్లాయ్ చేస్తే 6 రోజులు చేస్తే వచ్చిన దాని రిజల్ట్ ఏంటంటే 8 మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 30 మందిలో డెఫినెట్గా పెళ్ళి అయిపోయింది అని తెలిసింది 8 మంది. 5 కుటుంబాలు ఊళ్ళో లేవు. assumed to be some vulnerability of the child. 12 మందిని సామధాన భేద దండోపాయాలు పోలీస్ సపోర్ట్ కూడా తీసుకుని స్కూళ్ళల్లో చేర్చాం, బెదిరించైనా సరే. ఆ తర్వాత ఒక 5గురు పిల్లల్లో 2కి చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది, అది వేరే డీల్ చేశాము. ఒక 3 ఇంగ్లీష్ మీడియం కాబట్టి మేము చదువుకోము, స్కూల్లో కాపాడుతున్నారు, మాకు ఇంగ్లీష్ రావట్లేదు. So these are the reasons where we are seeing our children are facing. When we are designing interventions, children should be a part of it. పిల్లల దృష్టిలో మనం చూడాలి. అసలు పొద్దున ఎంత బబ్లీగా ఉన్నారో ఆ పిల్లలు. నాకైతే అమ్మ మేము డాక్టర్ అవ్వాలనుకుంటాం, ఇంజనీర్ అవ్వాలనుకుంటాం అంటే, డాక్టర్ ఎవరిని వచ్చారు నాన్న ఈ స్కూల్కి మాట్లాడారా అంటే, బ్లడ్ తీసుకోవడానికి వస్తారమ్మా డాక్టరు. మనకి ఎవరు కావాలి? డాక్టర్ మోటివేట్ చేయడానికి కావాలి. ఇప్పుడు ఈ మేడం లాంటి వెళ్ళాలి, వెళ్ళి నేను ఎలా అయ్యాను పోలీస్ ఆఫీసర్ని, సార్ లాంటి వెళ్ళాలి, వెళ్ళి నేను ఎలా అయ్యాను పోలీస్ ఆఫీసర్ని. నేను చెప్పా, మీకు ఎవరెవరు కావాలి చెప్పండి, వాళ్ళని తీసుకొస్తా ఇక్కడికన్నా అంటే, డాక్టర్ ఒకరు ఇంజనీర్ ఒకరు తీసుకురండి అమ్మా, మేము మాట్లాడాలి వాళ్ళతో. వెరీ గుడ్, మీ దగ్గరికి తీసుకొస్తాను. వాట్ ద చిల్డ్రన్ ఈజ్ ఎ మోటివేటర్స్, వాట్ ద చిల్డ్రన్ ఈజ్ టు సీ బిఫోర్ దెమ్ ఎ మోడల్స్. ఓహో, జీవితంలో ఇలా కూడా అవ్వచ్చు అనే పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి. అన్ని క్లాస్ రూమ్లో కాదు, పాఠాలు కాదు. నెక్స్ట్ అసలు వాట్ ఈస్ ద కోరిలేషన్ బిట్వీన్ చైల్డ్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎడ్యుకేషను, సాధారణంగా మన భారతదేశంలో మాట్లాడే పావర్టీ, తర్వాత రూరల్ లొకేషన్. ఇవి తీసుకుంటే ప్రధానంగా చూస్తే మనం చైల్డ్ మ్యారేజెస్లో చూస్తే 80% మంది చైల్డ్ బ్రైడ్స్ అంటే బాల్యంలోనే, బ్రైడ్ అంటే తెలుగులో ఏమంటారు, వధువుగా ఉన్నవాళ్ళు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళలోపు ఉంటున్నారు. అలాగే 48% మంది ఈ చైల్డ్ బ్రైడ్స్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, ఇప్పుడు 6 జరుగుతోంది, అందుకని లేటెస్ట్ అది. Girls with no education are 16 times more likely to be at risk. ఎలాగే ఇంట్లో ఉంది కదా అని పెళ్లి చేసేస్తారు. Girls with only primary education are 30 times more likely to be married before 18. ఇది నేను చెప్పట్లేదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే దాని మీద బేస్ అయ్యి యూనిసెఫ్ దాని స్టడీలో వచ్చింది. ఇట్స్ నాట్ మై కొటేషన్స్. 71% of child births were poor
అండ్ పూర్ హౌస్ హోల్డ్స్. ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బులు, ఎక్కడికి వెళ్తున్నాయి? పావర్టీ గురించి మనం ఒక సైకిల్ లాగా మాట్లాడుతున్నాము. ఫ్రీగా మన కస్తూర్బా బాలికా విద్యాలయాలు ఉన్నాయా? ఎందుకు పంపకూడదు? వాటిని ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా? క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా? నేను ఎందుకు క్యాష్ ట్రాన్స్ఫర్స్ అన్నారంటే డిఫరెంట్ నేమ్స్ ఏవో వాడుతూ ఉంటారు. ఆ తర్వాత టీనేజ్ ప్రెగ్నెన్సీలు రావడం వల్ల నష్టాలు ఏమిటి? 53% of currently women age of 15 to 19 have already begun childbearing. Next slide. మా దగ్గర అసలు ప్రైమరీ స్కూల్లో 10 to 14లో ఎంతమంది ఉన్నారు? 15 to 18 వచ్చేసరికి డ్రాప్ అవుట్ ఎంత ఉందో చూడండి. మళ్ళీ అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేటప్పటికి మన దగ్గర లెక్కే లేదు అసలు 10th అయిపోయాక. అంటే లూజ్ ఎండ్స్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద చైల్డ్. వీ డోంట్ హ్యావ్ ఎ ట్రాకింగ్ ఆఫ్ ద చైల్డ్. ఈచ్ చైల్డ్ ఎక్కడున్నారు అని జియో ట్యాగింగ్ చేసే వ్యవస్థ లేదు మనకి. నెక్స్ట్ అమ్మా, ఇది వెన్ చిల్డ్రన్ హ్యావ్ చిల్డ్రన్ అని చెప్పి కైలాస్ సత్యార్థి గారి అబ్బాయి భువన్ అని చెప్పి he wrote a book, a revolutionary book which talked about the child marriages. Next, ఎందుకు చైల్డ్ మ్యారేజ్? దీని గురించి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ఉండాలి. ఇది ఒక సామాజిక సమస్య. ఇట్స్ ఏ సోషల్ ఈవెంట్, ఇట్స్ ఏ క్రైమ్. మనం ఎవరైనా సరే పెళ్ళి అవుతోంది, బాల్య వివాహం తెలిసి దాన్ని మనం రిపోర్ట్ చేయకపోతే ఆ క్రైమ్లో మనం కూడా భాగస్థులం. పోలీస్ లాలో ఉంటుంది ఏమని? క్రైమ్ నువ్వు చూసి కానీ తెలిసి కానీ నువ్వు రిపోర్ట్ చేయకపోతే నువ్వు కూడా ఆ క్రైమ్లో భాగస్థులు. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే మనం గ్రౌండ్ లెవెల్లో లూజ్గా వదిలేయకండి. ఇక నుంచి ఎవరైనా అలా వదిలేస్తే మీరు కూడా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో అందరు భాగస్వాములు అవుతారు. మేము కూడా, ప్రతి సిటిజన్ బాధ్యత ఇది. చైల్డ్ మ్యారేజ్ తర్వాత ఇది అసలు ఈ స్ట్రాటజీ ఎలా వచ్చింది? నెక్స్ట్ పాలసీ అంటే పికెట్ స్ట్రాటజీ అన్నారు. దాని వలన ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున వచ్చిన మన క్యాంపెయిన్ పాలసీ లెవెల్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. తర్వాత కన్వర్జెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు జరిగింది. ఇవన్నీ నాలెడ్జ్ విచ్ ఎక్విప్స్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ టు కంబాట్ చైల్డ్ మ్యారేజ్. Today what is the session is knowledge building. Ecosystem where child marriage does not increase. We have to create an ecosystem. Technology for monitoring and deterrence to combat child marriages. మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా టెక్నాలజీని వాడుతున్నాం మనం. అందుకని చైల్డ్ మ్యారేజ్లు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అసలుకి ఇవాళ చైల్డ్ మ్యారేజెస్ దాని గురించి మనకు ఒక పోర్టల్ కూడా లాంచింగ్ చేశారు. ఆ లాంచింగ్ చేసిన దాంట్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా అప్లోడ్ చేయమన్నారు. ప్లెడ్జ్ చేయడం ఒకటి, ఎందుకంటే ఎంతమంది దానికి కమిట్ అయి ఉన్నారని, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మనం మెజర్ చేయడానికి, దాన్ని ట్రాకింగ్ చేయడానికి ఆ వ్యవస్థని కూడా టెక్నాలజీని కూడా పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్, చైల్డ్ మ్యారేజ్ మనం కనుక ప్రివెంట్ చేస్తే దానికి మేజర్గా వచ్చే అవుట్కమ్స్ ఏంటి, లాభాలు ఏంటి? ఇంక్రీజ్ ఎడ్యుకేషన్ కంటిన్యూటీ, మీకు తెలుసునే అది, రిడక్షన్ ఆఫ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, రిడక్షన్ ఆఫ్ స్టంటింగ్, రిడక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, ఇంక్రీజెస్ ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. లేకపోతే కనుక వాళ్ళ ఇళ్లలో అలాగే ఉండిపోతారు. నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ విలేజ్ ఆర్ వాట్ చైల్డ్ మ్యారేజ్
ప్రొబేషన్ అండ్ మానిటరింగ్ కమిటీస్ అని మనకి జీవో నెంబర్ 31 వచ్చింది జూన్ 2023లో. ఆ చట్ట ప్రకారం ఈ ఫామ్ చేయమంది, వాటిని స్ట్రెంగ్థెన్ చేయాలి. తర్వాత అక్కడున్న సోషల్ యాక్షన్ కమిటీ ఎస్హెచ్జీలు ఉంటాయి, వాటితో కోఆర్డినేట్ చేసుకోవాలి. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మన కమ్యూనిటీలో అవేర్నెస్ తీసుకురావాలి. మ్యారేజ్ రిజిస్టర్స్ అనే దాని మీద మీకు ఎవరికైనా అవగాహన ఉందా? కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2002 అది ఇంప్లిమెంట్ అవుతుందా? అవ్వట్లే కదా. ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదు. మేము గత 2 నెలలుగా అసలు అదే పని పెట్టి కొంతమంది దాని మీద వర్క్ చేయిస్తే గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ పుస్తకాలు లేని కొన్ని రిజిస్టర్లు ఉంటే ఓపెన్ చేయని, పెన్ను కూడా పెట్టినాయి కొన్ని. పెన్ను పెడితే అవి 2021, 22, 23లో వరకే ఉన్నాయి కొన్ని. అది కూడా ముక్తసరిగా ఎవరికైనా సర్టిఫికేట్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే అవి జరుగుతాయి. అంటే ప్రభుత్వం చేయాల్సింది చేస్తోంది జీవోలు. మన ఇంప్లిమెంటేషన్ గ్యాప్ ఇది. 22 ఏళ్ల తర్వాత మనం చైల్డ్ మ్యారేజ్ రిజిస్టర్, మనం మ్యారేజ్ రిజిస్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడున్నాం అసలు మనం? అందుకని ఈ ఏవైతే నేను చెప్పానో విలేజ్ అండ్ వార్డ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలకి మహిళా సంరక్షణ కార్యదర్శులు, కన్వీనర్లు, మీ అందరికీ దీని గురించి మేడం గారికి అదే చెప్పారు, బాగా నాలెడ్జ్ ఉండాలి. ఇది నా బాధ్యత కాదు, నో, మీరే అకౌంటబుల్లో. So how will you do it? Design it. And if you want another extensive training, we are ready to give it. మేము రెడీగా ఉన్నాం. వాసవ మేడం అంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మేము రెడీగా ఉన్నాం, ఉమెన్ వెల్ఫేర్ మేము ట్రైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లో చేసే టీమ్స్ మాత్రం మనలో నిబద్ధత ఉండాలి, ధర్మం పాటించాలి. అప్పుడు మాత్రమే ఈ రోజున మనకి లాంచ్ చేసిన క్యాంపెయిన్ని మనం సక్సెస్ చేయగలుగుతాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరు బాగా చేయాలి. మా సహకారం, నాలెడ్జి మీకు ఎక్కడైనా కొన్నిసార్లు సెన్సిటివిటీ ఉంటుంది. కమ్యూనిటీలో మా చుట్టాలండి, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళండి, మాకు ప్రాబ్లం వస్తుందండి అని అనుకుంటే వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ రిలేషన్స్ని పోగొట్టుకోక్కర్లేదు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఆహ్వానించినందుకు మా ఉమెన్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మ్యామ్ గారు ప్రజెంట్ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి సినారియో చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం, గ్రౌండ్ లెవెల్లో మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా జిఎంఎస్ కేసును కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ద సేమ్ టైం ఫ్యామిలీ సెన్సిటివిటీ, ఇంట్రా ఫ్యామిలీ సెన్సిటివిటీ, అదేవిధంగా కమ్యూనిటీ సెన్సిటివిటీ అనేది యాక్చువల్గా చైల్డ్ మ్యారేజెస్ యొక్క బ్యాక్ రీజన్. మా నానమ్మ చనిపోద్ది, లేదంటే మా తాతమ్మ చనిపోతారు, లేదంటే మా మేనల్లుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఎందుకు వదులుకోవడం, ఇవి ఇంట్రా ఫ్యామిలీ రిలేషన్స్ రీజన్స్ చైల్డ్ మ్యారేజ్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అంటే 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఉన్నటువంటి చైల్డ్ మ్యారేజెస్ తాలూకా రీజన్ వేరే ఉండేది, ప్రజెంట్ ఉన్నటువంటిది వేరేగా ఉంటుంది. ఇంకా కమ్యూనిటీ సెన్సిటివిటీలో భాగంగా కొంతమంది కొన్ని కమ్యూనిటీల్లో ఇప్పటికి కూడాను చైల్డ్ మ్యారేజెస్ అనేది ఒక సినారియో లాగా నడుస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ మారుతున్నటువంటి విధానాలు అయితేనేమి, ప్రభుత్వం అందిస్తున్నటువంటి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అయితేనేమి, లేదా ఇతరత్ర ఏమైనా మనకేమైనా
ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అయితేనేమి, ఇవి గర్ల్ చైల్డ్ ఈ చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించే విధంగా చాలా వరకు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటటువంటి ఎన్జిఓస్ అయితేనేమి, లేదా ఇట్లాంటి మహిళా మండలితో పాటుగా మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో భాగంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు అయితేనేమి, ఏదైనా ఏమైనా ప్రోగ్రామ్స్లో కూడాను మేము ఇన్వాల్వ్ అయ్యి హోల్ అండ్ సోల్ దాంట్లో పార్టిసిపేట్ చేసి దాని పరంగా రిజిస్టర్ అయ్యేటటువంటి కేసెస్ కూడా మాకు కొంచెం సెన్సిటివ్గా అనిపిస్తుంటాయి. సో అట్లాంటి కేసెస్ రిజిస్ట్రేషన్ అనేది తగ్గించే దిశగా మా యొక్క చర్యలు ఉండేలా మేము చూసుకుంటాం మ్యామ్. సో బేస్డ్ ఆన్ దట్ మీకు నేను ప్రీవియస్గా ఒక గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేసేటప్పుడు నా స్టూడెంట్కే 7th క్లాస్ స్టూడెంట్గా మ్యారేజ్ జరిగేటప్పుడు సో అంగన్వాడీ కార్యకర్త గారు నాకు ఫోన్ చేశారు. నైట్ 11 గంటలకు ఫోన్ చేసి, రేపు మార్నింగ్ పెద్ద తిరుపతిలో పెళ్ళి అయిపోతుంది, 2 ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నాయి, 2 కూడా మేనమామ పిల్లలు, మేనమామ మేనత్త పిల్లలు, బట్ పాపకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్తే, నైట్ నేను అప్పుడు టీచరు, సో నైట్ మా విలేజ్లో ఉన్నటువంటి మా సర్పంచ్ గారిని, అదేవిధంగా ఐసిడిఎస్ వాళ్ళని తీసుకొని పోయి మాట్లాడితే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినాక మొత్తం అంతా కూడా సర్దేసిన తర్వాత ఆ పాప చాలా క్లియర్గా ముందుకు వచ్చి చెప్పింది, నాకు ఈ పెళ్ళి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఐసిడిఎస్ కార్యకర్త గారి దగ్గర చెప్తూ, సో అమ్మాయితో స్టేట్మెంట్, వాళ్ళ పేరెంట్స్తో స్టేట్మెంట్ తీసుకొని ఆ పెళ్ళిని అప్పటికి వాయిదా వేయడం జరిగింది. సో ఇట్లాంటివి కొన్ని మాత్రమే మన దృష్టిలోకి వచ్చి మనము ఇనిషియేషన్ తీసుకొని ఆపుతుంటాం, కానీ చాలా వరకు మన యొక్క కళ్ళకు కనబడకుండా, మన యొక్క దృష్టికి రాకుండా ఉన్నటువంటివి ఎస్పెషల్లీ సిటీస్లో ఏదైతే అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇలాంటివి మన దృష్టికి రాకుండా చాలా ఉండిపోతాయి. మ్యామ్ ఇందాక చెప్తున్నారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ చెప్తూ, జిఎంఎస్కే గారు అడిగితే నాకు తెలియదని చెప్పింది, లేదా అవ్వట్లేదని చెప్తుంది అంటే, అదే స్కూల్లో ఉన్నట్టు అదే విలేజ్లో ఉన్న స్కూల్లో గర్ల్ చైల్డ్కి మ్యారేజ్ జరిగిందని చెప్పేసి సిటీలో చెప్పినారని చెప్పి, సో ఇన్ఫర్మేషన్ ఉండాలంటే ఖచ్చితంగా మన ఫీల్డ్లో వర్క్ చేయాల్సిందే, ఫీల్డ్లో ఇన్ఫర్మేషన్ రావాల్సిందే. అప్పటి మాత్రమే ఎలాంటి సమస్యకి మనము క్లియర్ పరిష్కారాన్ని మనం చూపించగలం. దీనికి సంబంధించి మనకి రీసెంట్గా వచ్చింది ఏంటంటే 2007లో వచ్చినటువంటి సవరణ ఉంటుంది మనకి బాల్య వివాహాల చట్టానికి సంబంధించి. దీనికి సంబంధించి శిక్షలు కూడాను పేరెంట్స్కి, పురోహితుడికి, అదేవిధంగా పెళ్లి పెద్దలు అన్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడాను శిక్షల్లో వాళ్ళందరూ కూడాను శిక్షార్హులుగా ఉంటారు. దీనికి సంబంధించి మనకి ఏంటంటే మ్యాక్సిమం 2 సంవత్సరాలు, అదేవిధంగా ₹1,00,000 జరిమానా ఉంటుంది. వీటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ పాప తన యొక్క బాల్యాన్ని కోల్పోతుంది. సో ఒక మేజర్ పెళ్లి చేసుకునేటప్పుడు తనకి ఇష్టం ఉందా లేదా అనేటటువంటి ఒక థాట్ ఉంటుంది, కానీ 18 years బిలో జరిగేటటువంటి మ్యారేజ్కి ఆ యొక్క అమ్మాయి తాలూకా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేటటువంటిది ఒక్క విషయం మాత్రం లేకుండా ఒక బేస్డ్ ఆన్ పేరెంట్స్ తాలూకా ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళిపోతుంటాయి. సో ఇలాంటి సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఖచ్చితంగా 4 డిపార్ట్మెంట్లు కూడా కలిపి, అదేవిధంగా సోషల్గా వాళ్ళు కూడాను ఇలాంటి వాటి పట్ల పాజిటివ్గా మారినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంటుంది. సో మ్యామ్ తప్పకుండా మా డిపార్ట్మెంట్ వైపు నుంచి మా జిఎంఎస్కేతో పాటు మా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఇలాంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి మా వంతు మేము సహకారం అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. మరి సంయుక్తంగా అందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చైల్డ్ మ్యారేజెస్, దాన్ని చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ భారత్ అనేది మనం ఈరోజు చేయాల్సినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయాల్సినటువంటి ఆవశ్యకత. ఇంకా మరి మీ అందరికీ తెలుసు, మనందరం కూడా విజయవాడ లాంటి సిటీలో మరి అభివృద్ధి మరి 26 జిల్లాల్లో చూస్తే బాగా ఎక్కువగా అవేర్నెస్ ఉన్నటువంటి జిల్లా మన జిల్లా. కానీ
చైల్డ్ మ్యారేజెస్లో చూస్తే ఇంకా చాలా చైల్డ్ మ్యారేజెస్ అన్నవి మరి మనందరికీ తెలుసు. మరి మారుమూల గ్రామాల్లో జరుగుతున్నాయని మనందరం అనుకుంటాం, కానీ విజయవాడ సిటీలోనే కూడా మరి మనకి స్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మైగ్రేషన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మైగ్రేషన్లో కూడా వలసలు ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు. ఇదని మనందరికీ తెలిసిన విషయమే. ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ వచ్చిన కొత్తల్లో మరి స్టేట్లోనే అప్పుడు మనకేంటంటే కంబైన్డ్ స్టేట్ ఉంది. స్టేట్లోనే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి ఆఫీసర్ని నేను. కానీ చాలా ధైర్యం చేసి అసలు ఎలా చేయాలి, కేసు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి ఏంటి అన్నది ఎవరు ఆ రోజుల్లో గైడ్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఆ టైంలో మేము ఫస్ట్ నేను నూజివీడులో సిడిపోగా పనిచేస్తూ ఉన్నాను. ఫస్ట్ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అన్నది జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కేసు ట్రయల్కి రావడానికి 3 years పట్టింది. ఆ 3 yearsలో నేను వేరే స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అప్పుడు ఈ కేసుని హియరింగ్కి వెళ్ళినప్పుడు నన్ను ఆ రోజు పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు, పెళ్లి కొడుకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పెళ్లి కొడుకు ఒక తల్లిదండ్రులు ఎవరని నన్ను జడ్జి గారు అడగటం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. 3 years తర్వాత ఏంటంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా అంటే 2005 ఆ టైంలో అనమాట. ఏమున్నాయి మనకి హ్యాండ్లైన్ ఫోన్స్ ఏం లేవు. మరి అదేవిధంగా మామూలు బేసిక్ ఫోన్ మన దగ్గర ఉండేది. రిపోర్ట్ అయితే చేశాం, కానీ ఫోటోలు ఇవన్నీ తీసుకోవాలి అన్నదైతే చేయలేదు. ప్రెస్ అయితే వచ్చింది పలాని విలేజ్లో పలాని వాళ్ళ అంటే నేమ్స్ అయితే రాలేదు. పలాని విలేజ్లో చైల్డ్ మ్యారేజెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెళ్ళి స్టాప్ చేశారన్నది అన్ని పేపర్స్లో వచ్చింది. వాళ్ళ నేమ్స్ అనేవి మనం ఇవ్వలేదు అప్పటి. అయినప్పుడు దీనికి నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ టైంకి నేను వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. అది నన్ను క్వశ్చన్ చేసింది ఏంటంటే, లాయర్ ఉంటారు కదా, గవర్నమెంట్ ప్లేయర్ అని మన వైపు మాట్లాడతారు, అపోజిషన్లో ప్రైవేట్ లాయర్ ఉంటారు కదా, స్టేట్లో ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయమ్మా, నువ్వు ఒక్కదానివే ఆపడానికి మరి నీ తప్పించి ఇంకెవరు ఆపలేదని ఆపారా అన్నట్టు అంటే చాలా వ్యంగ్యంగా నన్ను క్వశ్చన్ చేశారు. తర్వాత ఏదైనా ఒక చైల్డ్ మ్యారేజ్ వస్తే స్టాప్ చేయాలంటే తర్వాత నేను ఒక 10 years సిడిపోగా చేసినప్పటికీ ఒకలాంటి భయం వచ్చేది. అంటే వాళ్ళు వేసిన నేనే ఒక ఆఫీసర్గా మనం సిఎంపీఓగా ఉన్నటువంటి నాకే తర్వాత స్టాప్ చేసి మళ్ళీ ఇంత రిస్క్ ఫేస్ చేయాలా. ఈ హీరింగ్కి వెళ్ళినప్పుడల్లా ఆ కోర్టులో ఏంటంటే కోర్టుకు వచ్చే వాళ్ళందరూ ఎవరో మనందరికీ తెలుసు. అక్కడ వాళ్ళ మధ్యలో కూర్చొని ఇలా కొన్ని బాధపడేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కానీ మనం అది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి తర్వాత నేను మొత్తం 23 FIRలు నా సర్వీస్లో నేను చేసినటువంటి స్టేషన్స్లో FIRలని ఫైల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైతే పాప ఉందో ఆ పాపని హనుమాన్ జంక్షన్లో కానీ మన వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మరి రన్ చేస్తున్నటువంటి ఉజ్వల హోమ్లో కానీ అదేవిధంగా కృష్ణలంకలో ప్రజ్వలలో కానీ జాయిన్ చేయడం అన్నది చాలామందిని చేయడం జరిగిన తర్వాత 23 చైల్డ్ మ్యారేజెస్లో మరి కొన్ని అయితే పిల్లలు కొన్ని కేసెస్లో అయితే పిల్లలు తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత మరి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చి మరి కొంతమంది అయితే మేము కేసు పెట్టిన తర్వాత రెండోసారి FIR కూడా ఫైల్ చేసిన సందర్భాల్లో మనకు పక్కనే తెలంగాణ ఉంది. తెలంగాణకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవటం కూడా కొన్ని కేసెస్లో అంటే సెకండ్ టైం FIR ఫైల్ అయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి చేసుకోవటం జరిగింది. అయినా మేము పట్టువదల విక్రమార్కుల్లాగా మరి అమ్మాయిని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఆ అబ్బాయి వెళ్ళి ఎవరైతే అబ్బాయి తరపున ఉన్నటువంటి బంధువులు కానీ ఆ అమ్మాయి తరపున ఉన్నటువంటి పేరెంట్స్ కానీ వెళ్ళి మాట్లాడుతున్నారని రాజమండ్రి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. చాలా అంటే ప్రెజర్ ఎలా ఉంటుందంటే మరి మీ అందరికీ తెలుసు, పొలిటికల్ ప్రెజర్ అన్నది కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా మేము వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టడం అన్నది కూడా జరిగింది. పెట్టిన తర్వాత 2 yearsకి ఆ అమ్మాయికి 18 years కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ అమ్మాయి మనసు మారిపోయింది, ఆ అబ్బాయిని నేను చేసుకోనంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం ఈ చైల్డ్ మ్యారేజెస్ స్టాప్ చేయడానికి మరి తెలిసిన వెంటనే వెళ్ళి స్టాప్ చేస్తే బాగుంటుంది. కానీ పెళ్ళి పెట్టుకుంటారు ఒక్కొక్కసారి, అక్కడ భోజనం వంటలు తయారవుతూ ఉంటాయి, అందరు బంధువులందరూ వచ్చేస్తారు.
ఒక పెట్రోల్లో లేకపోతే కిరోసిన్లో తీసుకొని సూసైడ్ చేసుకుంటామని వచ్చినటువంటి సందర్భాలు పేరెంట్స్ కూడా, అంటే పోలీస్ ప్రొటెక్షన్ మనం తీసుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో స్టాప్ చేయడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో కూడా మా సిడిపోస్, ఇప్పుడు విజయవాడ అర్బన్ సిడిపో, విజయవాడ రూరల్ సిడిపోస్ ఉన్నారు ఇక్కడ, చాలా కష్టపడి, అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే కింద ఉన్నటువంటి ఆఫీసర్సే చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ కానీ, ఆ మండలంలో ఉన్నటువంటి మా సిడిపోస్ కానీ, ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కానీ, మరి అలా అంటే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్తే ఆ కేసు రిజిస్ట్రేషన్ అన్నది వేరే విధంగా ఉంటుంది. ఎవరైతే వీఆర్ఓ ఉన్నారో మా సూపర్వైజర్, మా అంగన్వాడీ వర్కర్స్, అదర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేయటం అన్నది కొంత కష్టం. కాబట్టి ఎన్ని మనకి ప్రెజర్స్ వచ్చినప్పటికి కూడా మనం మన జిల్లాలో 2024లో ఇప్పటి వరకు 69 కేసెస్ అన్నయ్య చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినవి మాత్రం 4 మాత్రమే ఉన్నాయి. ఎందుకనంటే వీటిలో ఎక్కువగా ఈ కేసెస్ అన్నింటిలో కూడా పోక్సోతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే తర్వాత వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి, అంటే ఏ విధంగా అంటే విక్టిమ్ కాంపన్సేషన్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున పోక్సో యాక్ట్కి మైనర్కి అయితే 1 lakh ఇస్తుంది, మేజర్కి అయితే 15,000 పే చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి కొన్ని సందర్భాలలో కొన్ని కేసెస్లో కాంప్రమైజ్ అయ్యి, అంటే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు, 16 years 17 yearsలో మేము స్టాప్ చేస్తే 18 years వరకు ఉండి మళ్ళీ అదే అప్లై చేసుకోవడం జరుగుతుంది. లేదా కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెంట్, తను కన్సీవ్ అయిందమ్మా 4th month 6th month, మరి ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ మనం అందరం చూస్తున్నాం. ఏ ఫ్యామిలీస్లో ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఎవరైతే సెమీ ఆర్ఫన్ కానీ, ఆర్ఫన్ కానీ, లేదా పేరెంట్స్ ఇద్దరు బ్రేక్ అయినటువంటి ఫ్యామిలీస్ నుంచి కానీ మనందరికీ తెలుసు. మరి ఇంట్లో ఎక్కడైతే డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి ఫ్యామిలీస్లో కూడా చాలా ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ అందరు కూడా మరి మహిళా పోలీసులు ఉన్నారు కాబట్టి మీకు ఉన్నటువంటి మీ జ్యూరిడిక్షన్ ఇందాక మేడం చెప్పినటువంటి చిన్నది కాబట్టి అక్కడ ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కాబట్టి మరి మనందరం కూడా మరి ఈ చైల్డ్ మ్యారేజెస్లో మరి ఎవరి మీద కేసు ఫైల్ చేస్తున్నాం అన్నది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము. ఎవరి మీద అంటే మరి పెళ్ళికొడుకు తండ్రి మనకు తెలిసింది. పెళ్ళికొడుకు మీద మాత్రం పెళ్ళికొడుకు తల్లి ఇందులో ఉన్న వెసులుబాటు ఏంటంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి కూతురు మీద కానీ, పెళ్లి కూతురు తల్లి మీద కానీ, లేకపోతే పెళ్లి కొడుకు తల్లి మీద కానీ ఉమెన్కి ఎగ్జామ్షన్ ఉంది ఈ కేసు. జెంట్స్ అయితే మాత్రం ఒక పెళ్లి కొడుకు మీద, పెళ్లి కొడుకు తండ్రి మీద, మళ్ళీ పెళ్లి కూతురు తండ్రి మీద మాత్రమే కాదు, పెళ్లికి అటెండ్ అయితే ఎవరైనా మనం వెళ్ళినా కూడా మన బంధువులు ఎవరైనా పిలిచి 18 years అని మనం అనుకుంటాం, బిలో 18 years ఉంటే మన మీద కూడా కేసు ఫైల్ చేసేటటువంటి పెళ్లికి హాజరైనటువంటి వాళ్ళు, పెళ్లికి వచ్చినటువంటి పురోహితుడు, పెళ్లికి వచ్చి ఫోటోలు తీసేటటువంటి ఫోటోగ్రాఫర్ కానీ, వీడియోగ్రాఫర్ కానీ, మరి పురోహితుడు కానీ ఎవరి మీదైనా కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ యాక్ట్లో కేసు ఫైల్ చేసేటటువంటి అవకాశం ఉంది. పెళ్లి చేసినటువంటి వారికి మరి మీ అందరికీ తెలుసు 2 years ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా 1 lakh మరి ఫైన్ కూడా వేయటం అన్నది జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ మనందరికీ తెలుసు, 9, 10, 11 ఈ సెక్షన్స్ కింద మనం కేసు ఫైల్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి కేసు ఫైల్ చేసేదాకా రాకుండా మనకైతే ఎక్కువగా ఏ ఏరియాస్ ఉన్నాయి, వనరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్లో స్కూల్స్లో కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు చక్కటి ఫ్లాట్ కిషోర వికాసం 2 అనే లాంచ్ ప్రోగ్రామ్ మొన్నే మనం లాస్ట్ వీక్ మేము లాంచ్ చేశాము. దీంట్లో అంటే గతంలో మేము ఈ 25 years నా సర్వీస్లో చేసినది ఒక ఎత్తు అయితే, ఇక ముందు మేము ప్లాన్ చేసుకునేటటువంటి ఆల్ NGOsని మరి కొలాబరేట్ చేసుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మరి అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, చాలామంది సైకాలజిస్టులు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. మరి అంతేకాకుండా యోగా ట్రైనర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఒకటి ఐడెంటిఫై చేయబోతున్నాం. అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయింది, కానీ మండల్ లెవెల్ ట్రైనింగ్స్లో మేము ఎవరెవరికి ఇవ్వబోతున్నామంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి మహిళా పోలీస్కి, వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్కి, ఏఎన్ఎంకి, ఆశా వర్కర్కి ఇవ్వబోతున్నాం. ఎందుకనంటే వీళ్ళందరూ కనుక ట్రైన్ అయ్యారంటే
ప్రజెంట్ ఉన్నటువంటి మేడం చెప్పారు ఇందాక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మరి మనము దేని మీద చైల్డ్ మ్యారేజ్ ఉండకూడదు, మరి అదేవిధంగా ఒక మాతృమరణం జరగకూడదు, ఒక శిశు మరణం జరగకూడదు, అదేవిధంగా ఒక లో బర్త్ వెయిట్ ఉండకూడదు అన్నది మనం అందరము మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఆ నెంబరు అంటే గత 20 సంవత్సరాల కంటే కూడా ఇప్పటికి చాలా వరకు తగ్గింది. ఇంకా తగ్గాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నది మనందరికీ తెలిసినప్పటికీ కూడా కొంత ఎక్కడో చాట మరి మనం ఈ పెట్టేటటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే మనం ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి పిల్లలకి చెప్పేసి వచ్చేస్తున్నాం. అలా కాకుండా రేపు మేము కండక్ట్ చేయబోయేటటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. పేరెంట్స్కి పిల్లలకి కలిపి పెట్టాలనేది ప్లాన్ చేశాము. మరి మనం మాట్లాడటం కాకుండా చిన్న చిన్న రీల్స్ 1 మినిట్ ఉండేటటువంటి రీల్స్ ఒకటి తయారు చేయబోతున్నాము. ఈ సినిమా హాల్స్లో ఇంటర్వెల్లో మనందరికీ తెలుసు కదా, ఈ వాటిల్లో కానీ సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రామ్స్ అనేవి ఈ మధ్య చాలా మందికి ఉంటున్నాయి. ఈ అదే చెప్తాను. ఎక్కడైతే ఇంకా ఇప్పుడు సిటీలో ఎక్కడ హోర్డింగ్స్ అనేవి మన హెల్ప్ లైన్ కానీ చైల్డ్ మ్యారేజెస్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ మరి అదేవిధంగా బెగ్గింగ్ కానీ చైల్డ్ మ్యారేజెస్ కానీ కనిపించట్లా. మిగతాయి మన పబ్లిసిటీ గురించి కమర్షియల్ హోర్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 15 days లోపు ఎక్కడైతే ప్రామినెంట్ ప్లేసెస్ ఉన్నాయో మన విజయవాడ సిటీలో అన్ని చోట్ల కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించినటువంటి హోర్డింగ్స్ కానీ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే అక్కడ అంతేకాకుండా కొంతమంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్నాము. ఈ ట్రాఫిక్ ఎక్కడైతే అంటే బెంజీ సర్కిల్ లాంటి కూడలు కానీ ఎక్కడైతే కూడా మరి ఎక్కువ ట్రాఫిక్ ఉండేటటువంటి కూడల్లో స్టూడెంట్స్ తీసుకొని చిన్న హెల్ప్ లైన్ నెంబర్స్ చెప్పడం అనేది కూడా మరి రికార్డ్ చేసి అక్కడ అనౌన్స్ చేసే విధంగా స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్నాము. నెక్స్ట్ 15 days లోపు మన విజయవాడ సిటీలో ఉన్నది మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మరి మనం ఉన్నటువంటి మన ఇన్స్టాగ్రామ్సే కానీ మన వాట్సాప్సే కానీ అదేవిధంగా టీవీ ఛానల్స్లో కానీ లేదా సినిమా హాల్స్లో కానీ కూడా విస్తృతంగా ఒక చైల్డ్ మ్యారేజెస్ మీదే కాకుండా ట్రాఫికింగ్ మీద బెగ్గింగ్ మీద చైల్డ్ లేబర్ మీద ఇవన్నీ ఎప్పుడైతే బెగ్గింగ్ లేకుండా ఉంటుందో చైల్డ్ మ్యారేజెస్ లేకుండా ఉంటాయో మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా లేకుండా ఉంటుంది అన్నది మనం చేసినప్పుడే మరి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అయినప్పుడు స్కిల్ డెవలప్మెంట్స్ కూడా అయినప్పుడు కొంతవరకు ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఇందాక మన ఏసీపీ మేడం కూడా చెప్పారు. మేడం ఏం చెప్పారంటే పూర్వం చూస్తే చైల్డ్ మ్యారేజెస్ జరగడానికి కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఉండేవి, ఇప్పుడు జరిగేటటువంటి రీజన్స్ వేరే విధంగా ఉన్నాయి అన్నది మన ఏసీపీ మేడం చెప్పారు. అప్పట్లో ఏంటంటే చెప్పారు మేనమామ వంశపారంపర్యంగా ఏదైనా ప్రాపర్టీస్ పోతాయని, పెద్ద ముసలి వాళ్ళు ఎవరైనా అమ్మమ్మ తాతయ్య కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతారని, ఇలాంటి మూఢనమ్మకాలతో కొంత చేసే ఉంది. ఇప్పుడు ఏంటంటే 11 years దగ్గర నుంచే లవ్ మనందరం చూస్తూ ఉన్నాము. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మరి వెళ్ళి వాళ్ళిద్దరు పనిచేస్తే పిల్లల్ని డబ్బు ఎక్కువ సంపాదిస్తే పిల్లల్ని బాగా చదివించుకోగలం, బాగా పెంచగలం. బయట వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా పిల్లల్ని పెంచుకోవాలన్న ఆలోచనతో పేరెంట్స్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నారు. పిల్లలతో టైం స్పెండ్ ఎక్కువ చేయట్లేదు. కాబట్టి పిల్లల ఆలోచన ఏంటంటే ఎవరైతే టీనేజ్ ఏజ్లో ఉంటారో అప్పుడు దగ్గరగా మంచి మాటలు ఎవరైతే చెప్తారో తొందరగా అడాప్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇలా మా మాట వినకుండా పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, ఇంట్లో నుంచి పారిపోయి వేరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మన అప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటారు, ఈ మధ్య మనం రీసెంట్గా చూసాము, పరువు ఇలాంటి జరుగుతాయని భయపడిపోయి పేరెంట్స్ కూడా మరి తొందరగా పెళ్లి చేయడం వల్ల జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా అంటే 100% మనం చేస్తామని అయితే నేను చెప్పలేను. కానీ మన అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంటు, ఎన్జిఓస్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అందరం తలుచుకుంటే ఆశించినంత మార్పు రాకపోయినా కూడా కొంతవరకు మనం మార్పు తీసుకురాగలమని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడి చక్కగా మీ రిఫ్లెక్షన్స్ ఒకసారి. Good evening to you all. Madam,
My name is Aruna Kumari, WMSK from SN-Puram PS, madam. Today I would like to say a few words about child marriages. ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి 1600s స్టార్ట్ అయ్యాయి మన ఇండియాలో. అప్పుడు జమీందారీ వ్యవస్థ ఉండేది కదా, వాళ్ళు చిన్నపిల్లలను చూసి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అలా జరిగేది. తర్వాత ఎప్పుడైతే 1700s బ్రిటిషర్స్ వచ్చారో వాళ్ళు చిన్నపిల్లల్ని ఈ చెరిపేయడం అని ఇటువంటి వ్యవహారాలు చేయడంతో మన వాళ్ళు భయపడిపోయి చిన్న చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు అనమాట. ఇంకా అది పోను పెద్దవాళ్ళకి కూడా చిన్నపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేయడం అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేడం వాళ్ళందరూ చెప్పినట్టు ఇంకా రాను మనకి ఇయర్స్ గడుస్తూ ఉన్నాయి, కారణాలు మారుతున్నాయి తప్పితే చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఆగలేదు ఇప్పటికీ కూడా. కాబట్టి 1929లో చైల్డ్ మ్యారేజెస్ నియంత్రణ చట్టం అని తీసుకొచ్చారు. ఈ చైల్డ్ మ్యారేజెస్ నియంత్రించాలి అన్న ఉద్దేశంతో అప్పుడే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ చైల్డ్ మ్యారేజెస్ నియంత్రణ చట్టం ప్రకారం ఆడపిల్లలకి 15 ఏళ్ళు నిండి ఉండాలి, మగపిల్లలకి 18 ఏళ్ళు నిండి ఉండాలి. దాన్నే 1979లో మార్పులు చేర్పులు చేసి కాకపోతే ఏజ్ లిమిట్ పెంచారు. ఆడపిల్లలకి 18 ఏళ్ళు నిండి ఉండాలి, మగపిల్లలకి 21 సంవత్సరం నిండి ఉండాలి అని చెప్పి ఆ మార్పు ఒకటి చేశారు. నియంత్రణ చట్టం ఉండడమే కాదు, చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అనేది తీసుకురావాలి అనేసని 2006లో యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు కొంచెం పర్సంటేజ్ అనేది తగ్గుతుంది, కానీ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూనే ఉన్నాయి, కారణాలు వేరేనా జరుగుతూనే ఉన్నాయి. మేడం గారు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో పైన లెవెల్లో అన్నది జరగడం కష్టం, ఇది ఆపడం కష్టం. గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఈ మహిళా సాధికారత సాధించాలి అంటే ఏదైనా గ్రౌండ్ లెవెల్లో జరగాలని మహిళా పోలీసులుగా మనం రిక్రూట్ చేయడం జరిగింది. కాబట్టి మనం జాయిన్ అయిన కాడి నుంచి కూడా రిక్రూట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ మహిళా సాధికారత సాధించడానికి మన వంతు ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. స్కూల్స్కి వెళ్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము, పిల్లలకి పోక్సో యాక్ట్లు, చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇవన్నీ కూడా అవేర్ చేస్తున్నాము, పీపుల్లో కూడా తీసుకెళ్ళి అవేర్ చేస్తున్నాము. మేము కూడా మహిళా సాధికారత సాధించడానికి మా వంతుగా కృషి మేము చేస్తున్నందుకు, మేము కూడా ఈ యజ్ఞంలో పాటైనందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇంకా కూడా దీన్ని ముందు తీసుకుని వెళ్తామని చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా చెప్పగలిగితే మా మేడం వాళ్ళు చాలా మంది ఫేస్ చేశారు మేడం ఛాలెంజెస్. ధనలక్ష్మి గారు ఫ్రమ్ SN-Puram PS ఆవిడ ఫేస్ చేశారు ఒకటి ప్రాబ్లమ్, ఆవిడ మాట్లాడతారు మేడం. చెప్పండి. యాక్చువల్గా ఒక 1.5 year బ్యాక్ నా ఏరియాలో ఒక 2-3 చైల్డ్ మ్యారేజెస్ని నేను చూశాను. అంటే జరగబోతున్నాయి అని తెలిసి నేను సూపర్వైజర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ ఇంటిమేట్ చేయలేదు. ఆ టైంకి మేము ఇంకా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా మేము లేము. వీఆర్ ఇన్ గ్రౌండ్ లెవెల్, కానీ వీఆర్ నాట్ ద ప్రొహిబిషన్ ఆఫీసర్స్. అండ్ ఆ టైంలో వాళ్ళందరికీ ఇంటిమేట్ చేసినా కూడా అటు నుండి వచ్చిన రెస్పాన్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. మనం చేసిన వర్క్ కూడా వీళ్ళు దాన్ని తీసుకొని ఒక ఇదిని కాపాడలేకపోతున్నామే అని బాధపడిన సందర్భంలో ఉంది. వాళ్ళే వచ్చి స్వయంగా పెళ్ళికి అక్షంతలు వేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత మాకు కొంచెం ఇలాగే అంటే మేము ఆ ఏరియాలో రోజు తిరుగుతూ ఉండేవాళ్ళం. మేము ఆపటానికి వాళ్ళని తీసుకొస్తే చివరికి అది రివర్స్ అయ్యి మేము వాళ్ళకి శత్రువులుగా మారటం, వీళ్ళందరూ ఏమో వీళ్ళు ప్రాపర్గా ఏదో ఒక అతిథుల్లా వచ్చేసేసి వాళ్ళని ఇది చేసి వెళ్ళిపోవటం, అది చూసేసరికి ఇంకా మాకు కూడా ఉన్న మోటివేషన్ కూడా మనం ఎంత చేసినా పై ఆఫీసర్స్ చెప్పిందే మనం ఫైనల్గా జరుగుతుంది, మనం వీటిని చెయ్యాలా, ముందుకు వెళ్ళాలా వద్దా అనే ఒక కన్ఫ్యూషన్, మేడం చెప్పినట్టు ఆ భయం కూడా మాకు మొదలైంది. అయినా సరే ఎంతవరకు మనం చేయగలము, చెయ్యాలి అన్న ఉద్దేశంలో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మ్యారేజ్ జరిగింది. అది యాక్చువల్గా
వాళ్ళ బావని ఆ పాప ఇష్టపడి ఇంట్లో ఒప్పుకోరు అన్న ఉద్దేశంలో ఇద్దరు మైనస్, ఇద్దరు వెళ్ళిపోవటం, మ్యారేజ్ చేసేసుకోవటం. తర్వాత పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు రిసెప్షన్ ఏదో ఫ్యామిలీ వరకు రిసెప్షన్ చేసుకోవటం. కాకపోతే పేరెంట్స్కి అవేర్నెస్ ఉండటం వల్ల వాళ్ళని దూరంగా ఉంచి ఎవరిళ్ళలో వాళ్ళు జస్ట్ ఫ్యామిలీ వరకు రిసెప్షన్ చేసుకొని ఉంచాం. అది 1 month తర్వాత మా నోటీస్కి వచ్చింది. ఆ టైంలో నేను చైల్డ్ లైన్ వాళ్ళకి వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది మేడం. సూపర్వైజర్స్కి, అంగన్వాడీ వర్కర్స్ అందరూ వచ్చారు. కానీ చివరికి కేసు ఫైల్ చేయడానికి ఒక్కరు రాదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాము అంటే మేము చెయ్యం. అంగన్వాడీ వర్కర్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సింది ఇప్పుడు మీరు చూసుకున్నారా 31, 39 SOPలో మహిళా పోలీసు ఇప్పుడు అయితే మేము చెయ్యము అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్ని అడిగితే సూపర్వైజర్ గారు వాళ్ళు చేయకూడదండి, మేము చెయ్యం అని చెప్పేసి సూపర్వైజర్ గారు కూడా నేను చెయ్యను. సిడిపిఓ మేడంకి ఇంటిమేట్ చేయండి అన్నా కూడా లేదండి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడదు అని చెప్పడం లేదు. ఇంకా ఫైనల్గా ఏ ఆప్షన్ లేక నేను కేసు ఫైల్ చేసి నేను ఆ పాపను సిడబ్ల్యూసీలో అడ్మిట్ చేయలేదు. అండ్ సిడబ్ల్యూసీలో పంపించాక వాళ్ళ మదర్ మళ్ళీ వెళ్ళి మాట్లాడి ఆ పాపను తీసుకురావడానికి వెళితే వాళ్ళు ఆ ఉమెన్ ఎంబసీకి తీసుకురండి, మేము ఆమెతో మాట్లాడి మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీ సంరక్షణ పంపిస్తామని చెప్పారంటే మళ్ళీ నేను ఆ సిడబ్ల్యూసీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ పాపని మళ్ళీ నా సూపర్వైజింగ్లో ఇంట్లో ఉండేటట్టు సిడబ్ల్యూసీ నుండి పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉంచుకునేలాగా మళ్ళీ నాకు సూపర్వైజింగ్ ఆర్డర్స్ ఇచ్చి పంపించడం జరిగింది. అండ్ ఆ పాపకి 18 years కంప్లీట్ అయిపోయింది మొన్న మధ్య. అండ్ ఆ కేసు కూడా ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, మొన్న జరుగుతుంది. మేడం చెప్పినట్టు చేసావు కదమ్మా, మేజర్ రీజన్స్ ఏంటి, మనం ఎక్కడ ఇంటర్వెన్షన్ చేస్తే బాగుంటుంది, నీ సలహా ఏంటి? యాక్చువల్గా మేజర్ రీజన్స్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు సెమీ ఆర్ఫన్స్ అంటే ఫాదర్ లేకపోవడం, ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ లేకపోవడం కానీ, అండ్ ఇంకొకటి ఫ్యామిలీ అంతా అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంది, వాళ్ళల్లో తరతరాలుగా చిన్న పిల్లలకి మ్యారేజ్ చేసేయటం, ఎక్కువ మంది సంతానం ఉండటం. నేను ఫస్ట్ ఆపేద్దాం అనుకున్నది అది చాలా, వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ చైల్డ్ మ్యారేజెస్. ఆ టైంలో ఇంకా వాళ్ళు అసలు ఆపటానికి దీన్ని ఆపకుండా ఉండటానికి ఈవెన్ మనం సర్టిఫికేట్స్, ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ప్రూఫ్స్ కూడా లేకుండా వీళ్ళు ఇచ్చిన సలహాతో వాళ్ళు వెళ్ళి స్కూల్ నుండి ఏజ్ కొంచెం పెంచి తీసుకొచ్చుకోవటం. సో నేను చేయగలిగిన ఆప్షన్ లేక ఇంకా ఆ సందర్భంలో స్కూల్స్లో ఆధార్ అంటే మారుస్తున్నారు, స్కూల్స్లో కూడా ఇలా మారుస్తున్నారా? ఆ టైంలో స్కూల్ నుండి ఆ పాప స్టడీ సర్టిఫికేట్ తీసుకురండి అని అంటే ఆ స్టడీ సర్టిఫికేట్ అంటే అసలు వాళ్ళ దగ్గర ఏ రిలేటెడ్ ప్రూఫ్ అనేది లేదు, ఆధార్ అనేది ప్రూఫ్గా తీసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సింది 10th సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళు బయట పెట్టరు. సో ఇలాంటి కొన్ని ప్రూఫ్స్ లేకుండా మనం ఏమి చెయ్యలేని పొజిషన్లో ఆపలేకుండా బయటకు వచ్చినవి కూడా ఉన్నాయి. వాళ్ళేమో ఎటువంటి ప్రూఫ్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఒకటి బయటకి రాదు. అలాంటి ప్రూఫ్స్ లేనప్పుడు దాన్ని ఆపే రైట్ అనేది అంటే ఇంటిమేట్ చేసినా కూడా పై వాళ్ళు మమ్మల్ని అంటారే తప్ప ఏవి ప్రూఫ్స్ లేకుండా మీరు మాకు ఇంటిమేట్ చేశారు అన్న. సో అలాంటి కొన్ని సందర్భాలు మేము ఇంటిమేట్ చేయకుండా వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది అనేది మీ ఇలాంటి పెద్దలందరూ ఆలోచించి దాన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకొస్తే మీరు అన్న ఎరాడికేషన్ అనేది జరుగుతుంది. మై నేమ్ ఇస్ జాన్సన్. నేను మీకు అందరికీ తెలుసు బాగా. దీనిలో ఇందాక మేడం చెప్పినట్టు ఏంటి అసలు మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా. దీని మీద చాలా ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాం, హైదరాబాద్ కూడా వెళ్ళాం, యూనిసెఫ్ తర్వాత పెద్ద పెద్ద NGOs అందరితో కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇందాక మేడం అన్నారు మ్యారేజ్ కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటారు. అది యాక్ట్ ఎప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత చేయమంటున్నాం.
కాదు. నేను చెప్తున్నది ఏంటంటే ప్రీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పెడితే అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మ్యాక్సిమం ఈ చైల్డ్ మ్యారేజ్ని ఆపటానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్, ప్రీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది అది పెద్ద పనేం కాదు. అధికారులందరూ లేకపోతే ప్రభుత్వం తలుసుకుంటే చేయలేనిది ఏం కాదు. దానివల్ల చాలా వరకు ఈ క్రైమ్ ఆగుతుంది. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక పాయింట్ నేను మీకు ఇక్కడ దీనికి లింక్గా చెప్తాను. మీరందరికీ తెలుసు PCMA యాక్ట్ ప్రకారం చైల్డ్ పెళ్ళి అయితే కేసు ఫైల్ చేస్తాం. కేసు అదే పెళ్ళి అవ్వకుండా మనకు తెలిస్తే మనం ఆపుతాం, బయట లెటర్ తీసుకుంటాం. జస్ట్ పెళ్ళి అయిన తర్వాత మనం కేసు బుక్ చేస్తాం. ఆ ఒక్కరోజు అయితే మీరు PCMA యాక్ట్ ప్రకారం సెక్షన్ 9 ప్రకారం అక్యూజ్డ్ మీద, పెళ్లి కొడుకు మీద, తర్వాత 9, 10, 11 ప్రకారం రిలేటివ్స్, తర్వాత పెళ్లి పెద్దలు, ఈ మిగిలిన వాళ్ళందరి మీద చేస్తాం. ఆ నైట్ గడిచి రెండో పొద్దున్నకి వెళ్తే పోక్సో కూడా అటెంప్ట్ చేయాలి. సో మనం అది అంటే ఇప్పుడు ఎట్లయితే ఆడపిల్లని ఆపుతున్నామో అక్కడ మగపిల్లవాడిని కూడా సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ యాక్ట్ గురించి కాదు నేను చెప్తున్నా, సహజంగా అక్కడ మగపిల్లవాడికి కూడా చెప్పాలి. అంటే మనం ఈ రాత్రి వాళ్ళకి ఆ కార్యం జరగకుండా ఆగితే రెండో రోజు పోక్సో కేసు ఫైల్ చేయకుండా ఉంటుంది. జరిగిపోతే పోక్సో కూడా. ఎందుకు? యాక్ట్ ప్రకారం ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి జరిగితే, ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరు కలిస్తే పోక్సో పెట్టాల్సిందే, పోక్సోలో సెక్షన్ పెట్టాల్సిందే. కాబట్టి మీరు మీ దృష్టిలో పెట్టుకొని ఆ యాక్ట్లో ప్రకారం ఆ పెళ్లి ఆపినప్పుడు వెంటనే వాళ్ళు సపరేట్ చేయాలి. అంటే ఆ చైల్డ్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చి హోమ్లో పెట్టాలి. అప్పుడే ఆగుతుంది. ఆ ఒక్క అంటే ఆ కేసులో గ్రావిటీ మనం తగ్గించవచ్చు. లేదు రెండో రోజు గడిచిపోయింది, మూడో రోజు గడిచిపోయింది అంటే అప్పుడు మళ్ళీ పోక్సో పెట్టాలి. పోక్సో కంపల్సరీగా సెక్షన్ పెట్టాల్సిందే. 365 days లోపు ఎప్పుడైనా సరే కేసు ఫైల్ చేసుకోవచ్చు. 365 days లోపు ఎప్పుడైనా కానీ ఆ పాప నాకు పెళ్లి వద్దు అని చెప్పి జిల్లా కోర్టుకు వెళ్ళి తనకు తానుగా తన మ్యారేజ్ని విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ 365 days దాకా గడిచేదాకా అంటే ఈ లోపే ప్రెగ్నెన్సీ రావచ్చు. సో అప్పుడు మనకు లేదు. ఇప్పుడు మేడం చెప్పారు నిన్న, ఇప్పుడు ప్రజెంట్ కూడా మన దగ్గర 12 years పాపకి 3rd month ప్రెగ్నెన్సీ. 12 years చూడండి. అంటే అది ముందు పోక్సో జరిగింది, తర్వాత పేరెంట్స్ ఏం చేశారంటే పోక్సో జరిగింది ఇట్లాగా కన్సీవ్ అయిందని చెప్పి పెళ్లి చేస్తున్నారు బోత్ సైడ్స్. సో అది దానిలో ఏంటంటే కేసు ఇంకా ఎక్కువ గ్రావిటీ పెరుగుకుంటూ వెళ్తుంది. కాబట్టి మనం దీనిలో ఉన్న కొన్ని మనకి తెలిస్తే, ఈ టెక్నిక్స్ తెలిస్తే కొంతవరకు మనం కేసు యొక్క గ్రావిటీ తగ్గించవచ్చు, అవతల పోక్సో కేసు పడకుండా చూడొచ్చు. తర్వాత నేను సార్ మీ డీసీపీ గారు, మన డీసీపీ గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా సార్. ఇప్పుడు మేడం చెప్పారు సెక్షన్ జీవో నెంబర్ 31 వచ్చింది. జస్ట్ దాంతో పాటుగా జీవో నెంబర్ 39 కూడా వచ్చింది. 39 ఏంటి? SOP, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. దానిలో మీ యొక్క రోల్స్ ఉన్నాయి. దానిలో CMPO, ఒకప్పుడు 4-5 CMPOs ఉండేవాళ్ళు. ఇప్పుడు CMPOsని చాలా ఎక్కువ మందిని పెట్టారు. దానిలో మీరు కూడా MSK వన్ ఆఫ్ ది CMPO, దెన్ అడ్మిన్ సెక్రటరీ కూడా CMPO, దెన్ తర్వాత MEO, MRO, MDO. అంతకుముందు MRO గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 39, 31 ప్రకారం MEOని పెట్టారు. MDO గారు కూడా CMPOగా పెట్టారు. దెన్ నెక్స్ట్ కింద లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ కింద విలేజ్ స్థాయికి వస్తే పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్కి ఇవ్వలేదు. కానీ నిన్న మాకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిన్న ఒక మెమో పెట్టారు. దానిలో లోకల్ కంపెనీలో రీసెంట్గా నిన్న పెట్టిన దానిలో సర్పంచ్ తర్వాత కార్పొరేటర్ గారిని కూడా CMPOగా కాదు లోకల్ కమిటీ మెంబర్గా పెట్టారు. ఆయనే చైర్పర్సన్. సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మనం ఈజీగా ఆ కేసుని డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు పెద్దగా కేసు ఫైల్ చేయకపోకుండా, అంటే ఒకవేళ పెళ్ళైపోతే కేసు ఫైల్ చేయడానికి ఇబ్బంది పడకుండా. తర్వాత సార్ మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, మా సూపర్వైజర్స్ మాకు, మా CDPO మేడమ్స్ మాకు చెప్తున్నది ఏంటంటే, కేసు పెట్టాల్సిన దగ్గరికి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ రావట్లేదు. ఏంటి అంటే ఈ MS కేసు
అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి మా ఎస్ఐ గారు మమ్మల్ని పెట్టొద్దు అంటున్నారు. దగ్గర నాకు 5 కేసులు ఉన్నాయి సార్. 5 కేసుల్లో కూడా నాకు ఇట్లాగే వచ్చింది కాబట్టి మేము పెట్టమని చెప్తున్నారు. రెండోది, పోలీస్ స్టేషన్లో సిడబ్ల్యూపీఓ ఉన్నారు, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్. ప్రతి పోలీస్ స్టేషన్కి ఉన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కొక్క స్టేషన్కి 2-3 ఉన్నారు. మొన్న నేను డేటా తీసుకుంటే 190 చిల్డ్ర సిడబ్ల్యూపీఓస్కి వచ్చింది. సిడబ్ల్యూపీఓస్ చైల్డ్ వెల్ఫేర్, దే ఆర్ ఆల్సో సిఎంపీఓస్ దీని ప్రకారం. సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి కేసు ఫైల్ చేసే దగ్గర ఉండి చేయొచ్చు. అంటే ఒక్కడు ఒక సంతకం పెడితే వెయిట్ రాకపోతే అక్కడ తీసుకోకపోతే 4-5 కలిస్తే ఈజీగా కేసుని డీల్ చేయడానికి అవకాశం ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో చూసుకుంటే విలేజ్ వాళ్ళు, విలేజ్ తర్వాత మండల్ తర్వాత మన ఇంకా జిల్లా స్థాయి, ఆర్డీఓ స్థాయి, తర్వాత డిస్ట్రిక్ట్. అట్లా చూసుకుంటే అడ్మిన్ సెక్రటరీ, ఎంఎస్కే, సిడబ్ల్యూపీఓ, సూపర్వైజర్, సిడిపిఓ గారు, విలేజ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, ఇంతమంది ఉండి కూడా కేసెస్ బుక్ అవట్లా. చాలా డిలే జరుగుతుంది పోలీస్ స్టేషన్స్లో. సార్ ఇది సార్ మన జిల్లాలో జరుగుతున్నది. అందుకని మీ దృష్టిలో పెడుతున్నాను సార్. 2-3 కలిసి పెడితే ఈజీగా ఉంటుంది. అది కేసు ఫైల్ చేయాలా లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్, ఓన్లీ కేసు ఫైల్ చేయాలి అంటే మ్యారేజ్ జరిగితే మాత్రమే చేయాలి. బైండ్ అవుట్ తీసుకునేటప్పుడు ఎంతమంది అయినా ఉండొచ్చు కదా, బైండ్ అవుట్ కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సో జీవో నెంబర్ 39 ప్రకారం, 31 ప్రకారం బైండ్ అవుట్ లెటర్ కూడా గవర్నమెంట్ ఇచ్చేసింది. గవర్నమెంట్ స్ట్రక్చర్ ఇచ్చింది, అంటే ప్రింటెడ్ మ్యాటర్ ఇచ్చేసింది. సో ఆ ప్రింటెడ్ మ్యాటర్ మనం తీసుకుని వెళ్ళి ఆ దగ్గర ఆల్రెడీ రాసి ఉంటుంది. వాళ్ళ పేర్లు, డిజిగ్నేషన్, తర్వాత వాళ్ళ అడ్రస్ రాసి కింద సైన్ తీసుకోవడమే, అంతే. సిగ్నేచర్ తీసుకుని మొబైల్ నెంబర్ వేసుకుంటే సరిపోతుంది. కంటిన్యూషన్గా మా అంగన్వాడీ టీచర్ గారు కానీ, మా మిగిలిన వాళ్ళ లోకల్లో ఉన్న ఎంఎస్కే గారు కానీ, వాలంటీర్ ఇప్పుడు లేరు అనుకోండి, వాలంటీర్ కానీ కంటిన్యూగా మానిటరింగ్లోనే ఉంటారు వాళ్ళు. మేడం చెప్పారు నిన్న రీసెంట్గా, దీనిలో ఎంత గ్రావిటీ ఉందంటే, ఒక కేసు నేను మచిలీపట్నం లోకల్లో మా అంగన్వాడీ టీచర్ యొక్క పిల్ల 14 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తే 9th మంత్ ప్రెగ్నెన్సీ, అంటే 6th మంత్ వచ్చేంత వరకు కూడా ఎవరికి చెప్పలేదు. అప్పుడు డెలివరీ అవ్వడం కష్టమైందని అప్ టు 9th మంత్ వరకు ఇచ్చారు. తీరా డెలివరీ వచ్చేసరికి 2 చనిపోయారు. దెన్ రెండో కేసు ఇట్లాంటి కేసే, 7th మంత్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఆ పిల్ల మీద పోక్సో కూడా ఉంది, చైల్డ్ మ్యారేజ్ కూడా ఉంది. సరే ఏం చేయాలి, టెర్మినేషన్ కుదరదు, లోపల బేబీ పరిస్థితి బాగాలేదు. జేజేకి బోర్డుకి రాశారు, జేజే కమిటీకి, హైకోర్టులో జేజే కమిటీకి రాస్తే జేజే కమిటీ ఏమి ఇచ్చిందో తెలుసా, లోపల పిల్లని టెర్మినేట్ చేయండి, తల్లిని బతికించండి అని అంటే, లోపల అప్పుడు పిల్లని ఎట్లా తెలుసా, ఎట్లా డిస్పోజ్ చేశారు తెలుసా, పార్ట్లుగా ఇంజెక్షన్ ఇచ్చి లోపల బేబీని చంపి పార్ట్లుగా డిస్పోజ్ చేసి తల్లిని సేవ్ చేశారు. ఎందుకు, ఇంకా భూమి మీదకి పిల్ల రాలేదు కాబట్టి. సో తల్లిని సేవ్ చేయాల్సిన పరిస్థితి జేజే కమిటీ ఇస్తే, ఏది పర్మిషన్ ఇస్తే అప్పుడు చేయాల్సి వచ్చింది. టెర్మినేషన్ అనేది మనకు లేదు, ఎవరు కూడా ఆర్డర్ ఇవ్వడానికి లేదు. ఓన్లీ హైకోర్టు ద్వారా, జేజే కమిటీ ద్వారా, హైకోర్టు ద్వారా మాత్రమే టెర్మినేట్ చేయాలి. మనం ఎవరు పెడితే అట్లా టెర్మినేట్ చేయడానికి. ఇవన్నీ కేసులు మేము ఈ 13 ఇయర్స్ నుంచి ఇంకా చాలా కేసులు ఉన్నాయి చెప్పాలంటే. సో కానీ చైల్డ్ మ్యారేజెస్ అనేది ఆగట్లేదు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ కూడా తగ్గట్లేదు. నేను దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, చిల్డ్రన్ పెరగడానికి కారణం సెల్ ఫోన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకున్నది ఏకైక ఒక ఆధార్ కార్డు ఉంది, ఒక పాన్ కార్డు ఉంది మనకు, అవునా కదా. తర్వాత మనకి ఇంకా చూసుకుంటే ఒక మొబైల్ నెంబర్ కన్నా మనం మెయింటైన్ చేయగలిగితే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ తగ్గుతుంది, క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఆకతాయిలు చేసే పనులకి ఈ సిమ్ములు, సెల్ ఫోన్లో సిమ్ములు మార్చి చేసిన వాళ్ళని కూడా చాలా, ఒకప్పుడు అంటే మేడమోళ్ళతో మేము వాసవ్య మహిళా మండలి వాళ్ళతో మేడమోళ్ళతో మేము కలిసి పనిచేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, వాళ్ళకి ఒక టీం వచ్చింది యూఎస్ఏ నుంచి. ఆ టీం వచ్చినప్పుడు క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి మేజర్ కారణం ఏంటంటే, ఈ కొన్ని ఈ ఏమంటారు, ఈ జబర్దస్త్ అని లేకపోతే ఈ ట్రోల్స్ ఇప్పుడు వచ్చినాయి రీసెంట్గా. ఈ మీడియా ద్వారా వింటున్నటువంటి, చూస్తున్నటువంటి పిల్లలు 3rd క్లాస్ నుంచే డబుల్ మీనింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వేలో తెలియదు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అమెరికన్స్ వచ్చి ఇండియాలో ఉండి, ఇండియాలో పిల్లల మీద సర్వే చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పినటువంటి సంగతి అది. 3rd క్లాస్ నుంచి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఐ లవ్ యూ చెప్పడం దగ్గర నుంచి. ఇప్పుడు 3rd క్లాస్ నుంచే
ఐ లవ్ యూ చెప్పడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడ బీజం పడుతుంది. దాన్ని మనం ఎట్లా ఆపుతాం? సో ఈ మీడియా అనేది, ఈ ఫోన్ అనేది, చిన్న ఇంకొక ఉదాహరణ చెప్తా. సెల్ ఫోన్ ఎందుకు, మాకు ఒక కేసు వచ్చింది 14 దగ్గర దగ్గర 17 years, 17 కాదు ఆల్మోస్ట్ 18, కాకపోతే నేను లేదు. ఎవరు సెల్ ఫోన్ చేతిలో ఉంది, ఆ ఫోన్ తోటి నెల్లూరు, ఆ ఫోన్ తోటి ఒక నెంబర్ నొక్కింది, ఆ నెంబర్ విజయవాడకి వచ్చేసింది. విజయవాడ ఒక ఆటో డ్రైవర్ లిఫ్ట్ చేశాడు, లిఫ్ట్ చేసి ట్రాప్ చేసాడు. ట్రాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాడు. ఆ అమ్మాయి ఈ మాటలు పడిపోయి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత విజయవాడ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర క్యాచ్ చేశాడు. వారం రోజులు వాడు అమ్మాయిని తిప్పాడు. తిప్పి వాడు ఇష్టం వచ్చినట్టు వాడికి కావాల్సినవన్నీ అనుభవించాడు. తీరా ఎక్కడికి వచ్చాడంటే గొడవ కొండ దగ్గరికి వచ్చి ఆ పిల్లని అక్కడ వదిలేశాడు. ఇప్పుడే వస్తాను, నీకు టిఫిన్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, నేను వివాహం చేసుకుంటానని చెప్పాడు. అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. అక్కడి నుంచి మా ఇద్దరు అవుట్రీచ్ వర్కర్స్ అప్పుడు అక్కడే ఉంటారు పక్కనే. సో అక్కడ ఆమెని క్యాచ్ చేశారు. అంటే మాకు కాల్ వస్తే మేము వాళ్ళని పంపించాం వెంటనే. ఆమె 18 సంవత్సరాలు, అరౌండ్ 3:30 అట్లా అవుతుంది. 3:30 అయిన తర్వాత ఆమె తీసుకొచ్చి మాట్లాడితే ఆమె ఎఫ్ఐఆర్, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాదు, ఫస్ట్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇద్దరు తల్లిదండ్రులు చచ్చిపోయారని చెప్పింది. చచ్చిపోయారు, నాకు ఎవరూ లేరు, నేను అనాథని అని చెప్పింది. సరే మనం అంత డిప్రెషన్లో ఉందేమోనని చెప్పి ఒక గంట సేపు అలా కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే చెప్తుంది. సరే నీ ఏమున్నాయి నీ దగ్గర తీయంటే బ్యాగ్ తీసింది. బ్యాగ్లో ఏముందంటే ఒక బైబిల్ ఉంది. బైబిల్లో ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ ఉంది. ఆ మొబైల్ నెంబర్ అవద్ది అంటే కూడా నేను చెప్పలా. సో నా మొబైల్ నుంచి నేను డైల్ చేశాను. డైల్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఎత్తాడు, చూసారా? సో వాళ్ళ ఫాదర్ ఎత్తితే ఒకటే ఏడుపు. అసలు ఆ నెల్లూరు నుంచి అప్పటికప్పుడు ఒకటిన కార్ వేసుకుని బయలుదేరుతున్నామండి. ఎవరు వెంటనే మేడం వాళ్ళని కాంటాక్ట్ చేసి టెంపరీగా ఆ పిల్లని మేడం వాళ్ళ దగ్గర ఆ నైట్ షెల్టర్లో పెట్టాం. మార్నింగ్ వచ్చేసారు 9 కల్లా, అంటే మేము మళ్ళీ వచ్చేసరికి డ్యూటీకి వచ్చేసరికి 9 అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ మీరు 10కి రండి అని చెప్పాం. అప్పుడు మేడం వాళ్ళ బిల్డింగ్లోనే ఉంటున్నాం, మా ఆఫీస్ అప్పుడు అక్కడే. సో వాళ్ళు వచ్చి ఏడ్చుకుంటా వచ్చి ఆ పిల్లని అసలు ఏం చెప్పిందో తెలియదు. ఒక్క మొబైల్ ఫోన్ ద్వారా చూడండి, ఒక నెంబర్ ద్వారా తన జీవితాన్ని కొట్టేది. సో అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఆ విధంగా. కాబట్టి మనం ఏం చేసినా కానీ సమాజం కోసం మనం సమాజంలో ఉన్న పిల్లలు లేకపోతే మనుషులు మారాలి, అంతేగాని సమాజాన్ని బట్టి మనం మారకూడదు. కాబట్టి మనం ఎంతవరకు ఎవరు చేయగలిగితే అంతవరకు చేయండి, ఎంతవరకు సేవ్ చేయగలం అనుకుంటే అంతవరకు సేవ్ చేయండి. మేము ఇప్పుడు ఇది మన ఎంఎస్కేస్ చెప్పారు, వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తారండి. చాలా 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 థ్యాంక్స్ మీకు. చాలాసార్లు కూడా మేము ఆన్లైన్లో ఇట్లాగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మీకు ట్రైనింగ్ ఇచ్చాం. అసలు స్టార్టింగ్ మీరు దీనిలో జాబ్లో జాయిన్ అవ్వక ముందు ఏలూరులో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్ని. యాక్చువల్ మీద నేను కూడా వచ్చి అక్కడ 300-400 మందికి ఎట్ ఏ టైం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మేము. సో కాబట్టి మీ యొక్క జాబ్ రోల్లో మనం ఒక గర్ల్ని లేకపోతే ఒక చైల్డ్ని సేవ్ చేస్తే మోర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్ మీరు గమనిస్తారు. నేను దగ్గర చైల్డ్ లైన్లో ఒక 9 years, ఇక్కడ ఒక 13 years నుంచి చేస్తూనే ఉన్నాం. మోర్ దాన్ 40-45,000 చిల్డ్రన్ని సేవ్ చేస్తూనే వచ్చాం. సో కాబట్టి మనం అట్లాగే ఒక చిన్న ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అప్పుడే పుట్టిన బేబీ మేడం, అది అన్వెటెడ్ మదర్, ఎక్కడో మన పక్కనే ఈ మన బిషప్ స్కూల్ సైడ్ కావాలి. అప్పుడే పుట్టిన బేబీని తల్లి చూడండి ఎంత గొప్ప వ్యక్తిత్వం. అప్పుడే పుట్టిన బేబీని ఏం చేసిందంటే గాలి, ఒక పాలిథిన్ కవర్లో గాలి ఊది ఆ గాలి ఉన్నదాన్ని మెడకు చుట్టూతో చుట్టేసింది. చుట్టేసేసి సైడ్ కవర్లో వదిలేసింది, పడేసింది. మరి ఎవరు చూసారో తెలియదు. ఆ వెంటనే చైల్డ్ లైన్ కాల్ చేస్తే మేమే వెళ్ళాం. వెళ్ళేసరికి బేబీ నీళ్ళ మీద తేలుతుంది. ఎందుకు? అప్పుడే పుట్టిన బేబీ అంటే 1.5 kg 1.75 ఎంత ఉంటుంది. కానీ ఆ ఎయిర్ ఉండటం వలన వెంటనే సేవ్ చేసి తీసుకెళ్ళి ఆ బేబీని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి అడాప్షన్ ప్రాసెస్లో పెట్టి డిపార్ట్మెంట్ ద్వారా అడాప్షన్ ప్రాసెస్లో చేయాలి. చూసారా? మనం అనుకుంటా ఉంటాం. సో క్రైమ్ రేట్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దాన్ని ఎలా తగ్గించాలి, మార్గం ఏంటి? సో సెల్ ఫోన్ వాడటం కూడా తెలియదు. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో ఒక్క సెల్ ఫోన్ మాత్రమే యూజ్ చేసి ఐఏఎస్ కొట్టిన ఉమెన్ ఉన్నారు. నేను ఇంటర్వ్యూ ఉన్నా, ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, చూడండి కావాలంటే. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి? మనం యూజ్ చేసే దాన్ని బట్టి మన పిల్లలు యూజ్ చేస్తారు. మనం ఏదో చూడాలనుకుంటే మన పిల్లలు కూడా చెడిపోతారు, మనం చెడిపోతే.
సో మనం చక్కగా ఉండాలి అంటే మన పిల్లలు కూడా మనం కూడా చక్కగానే ఉంటాం. మనకి ట్రాకింగ్ ఉంది, జీపీఆర్ఎస్ ఉంది, మన పిల్లలకి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎప్పటికప్పుడు మనం ట్రాకింగ్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి. సో ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏం చూస్తున్నారు అనేది కూడా మనం గమనిస్తూ ఉంటే రేపు పొద్దున వాళ్ళని మనం సేవ్ చేసుకున్నాం. సో ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా అవేర్నెస్ ఎక్కువగా ఇవ్వండి. తర్వాత ఒంటరిగా వెళ్తున్న ప్రతి ఆడపిల్లని పలకరించండి. మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నామని కంపల్సరీ పలకరించండి. ఒక ఆడపిల్ల 15 సంవత్సరాల ఆడపిల్ల వెళ్తున్నప్పుడు 15 సంవత్సరాల మగపిల్లడి దగ్గర నుంచి మొదలుకొని 70 సంవత్సరాల ముసలివాడి వరకు ఆడపిల్ల ఎందుకు చూస్తారు. అదే 4-5 ఉంటే ఎవరు చూడరు, పట్టించుకోరు అసలు. అందుకని మన సమాజంలో ఉన్నాం, ఇట్లాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సినిమాలకి ఈ తర్వాత ఏమంటారు ఈ మీడియాకి అట్రాక్ట్ అయిపోతున్నారు బాగా. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఉన్న మనుషులందరూ పాడైపోవటం, తర్వాత వాళ్ళ మనసులు పాడైపోవటం. దానివల్లే వాళ్ళు ఎట్లా అవలంబించారో వీళ్ళు కూడా నేర్చుకుని దానివల్ల అవలంబిస్తున్న వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జాన్సన్ గారు చాలా విపులంగా ఉన్నటువంటి సమాజంలో బాధలు కానీ ఉన్న సమాజం స్థితిని అలాగే మొబైల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పారు. అలాగే ఇదివరకు ఉన్నటువంటి దానికి సిఎంపిఓస్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఎంఈఓ, ఎండిఓ, అలాగే వివిధ సంస్థలు, అలాగే వార్డు కమిటీల్లో కూడా మనకి ఇంకా నిర్మాణం చేసుకొని ఆ దిశగా మనం బాల్యవాళ్ళని నిరోధించే దిశగా మనం ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మన మధ్య చంద్రశేఖర్ గారు బచ్పన్ బచావో ఆందోళన స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నారు. మన కైలాష్ శక్తి ఆర్గనైజేషన్ నుంచి 1 మినిట్ మాట్లాడవస్తుంది. చాలామంది చాలా విషయాలు చెప్పారు మీకు, కానీ నేను అవన్నీ ఆల్రెడీ చెప్పి నాకు చెప్పాలనుకోవట్లేదు. ఇవన్నిటికంటే మీరు ఎంఎస్కే అనే ఇంకా మైక్రో లెవెల్లో మీరు అంతా చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో పనిచేస్తున్నారు. మీ మైక్రో లెవెల్ అనేది మీకు సటన్ ఏరియా అనేది ఆల్రెడీ డిసైడ్ చేశారు. కాబట్టి మీ ఏరియాలో ఉండే ఎగ్జాక్ట్లీ 12 to 18 బిట్వీన్ ఏజ్ గ్రూపు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరెవరు ఉన్నారంటే మీరు లిస్ట్ అవుట్ చేసుకుని మంత్లీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ట్రాకింగ్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా అప్డేట్లో మీరు ఉంటారు. ఎక్కడైనా మిస్టేక్ జరిగినా సరే, ఏదైనా రాంగ్ చేసినట్లయినా వాళ్ళ మూమెంట్ మీరు అబ్జర్వేషన్ చేస్తూ మీరు ఒక యాన్యువల్ క్యాలెండర్ తయారు చేసుకుంటూ వాళ్ళు హోమ్ విజిట్ చేయడం, వాళ్ళ మూమెంట్ కూడా మీరు వాళ్ళ పేరెంట్స్తో సచివాలయంలో కూర్చుంటే మనకు అన్ని డీటెయిల్స్ అనేది తెలియదు. ఫ్రెండ్లీగా మనం ఆన్ అండ్ ఆఫ్ అనేది కొన్ని హోమ్స్ అంటే వనరబుల్ ఫ్యామిలీస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు హోమ్ విజిట్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వాళ్ళ ఇంట్రాక్ట్ అయితే మనకి బ్రీఫ్గా తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ఏ మూమెంట్లో ఉన్నారు, మ్యారేజ్ చేస్తున్నారో లేదంటే ఆ ఇంటిలో ఉండే అమ్మాయిల యొక్క మూమెంట్ కూడా మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి మండల లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే ఆఫీసర్కి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఒక క్లియర్ పర్సన్గా మనం ఉంటే మిగతావన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో ఉండేవాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఆపరేట్ చేస్తారన్నమాట. కాబట్టి మీరు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, దానికి సంతకాలు చేయడం, వీళ్ళందరూ వచ్చే వరకు వాళ్ళకనేది మీరు అవకాశం ఇవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే మీ లిమిట్స్ అనేది మీరు నిరంతరం ఫోకస్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంటుంది. అలాగే మిగతా ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగినా సరే, ఇంకొక ఇన్సిడెంట్ పోక్స్ అవ్వచ్చు, ఇంకొకటి మేబీ మిస్సింగ్ చిల్డ్రన్స్ అవ్వచ్చు, రన్ అవ్వచ్చు, బెస్ట్ ప్రాక్టీస్ అనేది మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నవి, డైలీ న్యూస్ పేపర్ చూస్తారు, మీకు యూట్యూబ్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా మన చేతిలోనే మనకంతా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోయి ఎవరైనా చెప్పకపోయినా మనం ఒక మెసేజ్ టైప్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తాం. మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా సరే, అడ్వాన్స్గా మాట్లాడాలన్నా సరే ఇప్పటికిప్పుడు మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. కాబట్టి మీకు మీరు ఒక క్యాలెండర్ తయారు చేసుకొని వాళ్ళని మైక్రో లెవెల్లో మీరు పర్ఫెక్ట్గా ఫోకస్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీరు ఎక్కడా కూడా కంప్లైంట్ అవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత కోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు కూడా మేడం గారు ఇలా చెప్పారు, 3 years తర్వాత మేడం గారు కోర్టుకి పిలుస్తారని సార్. ఆ సమయంలో యాజ్ ఎ జిల్లా ఆఫీసర్గా మేడం గారు ఇన్ఫర్మేషన్ అవన్నీ గుర్తుంచుకోవడం కరెక్ట్ ఉండదు ఎవరికైనా. రేపు మీరు ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు, మీకున్న బర్డెన్స్ ఉంటే మీకు వేరే వర్క్ లోడ్ ఉండొచ్చు, మర్చిపోవచ్చు. కాబట్టి
ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడే నాకున్న ఎక్స్పీరియన్స్ అంతే. నేను సుమారుగా 100 కంప్లైంట్ ఇచ్చాను అన్ని జిల్లాల్లో. కూడా నేను యాజ్ ఎ కంప్లైంటర్ నేను కూడా కొన్ని కోర్టులకు అటెండ్ అయ్యాను కేసులకి. అక్కడ అపోజిషన్ గవర్నమెంట్ లాయర్ అంటే మనం అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకున్న బిజీ లోడ్ బట్టి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళు మనం లేనప్పుడే వాళ్ళు సాక్షి ఫైల్ చేయడం, రిపోర్ట్ తయారు చేస్తారు. అంతే మనం వాళ్ళ సమక్షం ఉన్నట్టుగా మన తరపున వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనం దూరాన్ని ఉంటాం కాబట్టి వాళ్ళకి మనం కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేటప్పుడు పూర్తి డీటెయిల్స్ మనం ఇవ్వము, మనకు నాలెడ్జ్ లేక. దానిలో ఉన్న మిస్టేక్స్ వల్లే అపోజిషన్ లాయర్ ఏం చేస్తాడంటే అందులో ఏమేమి మైనస్ ఉన్నావో అవన్నీ రాసుకుంటాడు అనమాట. రాసుకొని కోర్టులో మనం బెంచ్ మీద కూర్చున్నప్పుడు మనకు అడుగుతారు. ఆ టైంలో మనం చెప్పడానికి మనకు అవకాశం ఉండదు అనమాట. మన గవర్నమెంట్ తరపు లాయర్ మాట్లాడాలి కనుక ఆయన ఆడరు ఎక్కువగా. అపోజిషన్ వాళ్ళు మన పాయింట్స్ ఇందులో ఏవేవైతే కరెక్ట్గా మనం మెన్షన్ చేయలేదో దాన్ని బేస్ చేసుకున్న కేసు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నేను సూళ్ళూరుపేటలో కోర్టుకి అటెండ్ అయ్యాను, మచిలీపట్నంలో అటెండ్ అయ్యాను, సోంపేటలో, శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గర కూడా కోర్టులో అటెండ్ అయ్యాను, డిఫరెంట్ కోర్ట్స్లో. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, నా అబ్జర్వేషన్ ప్రకారం ఒక ఎక్యూజర్కి, ఒక విక్టిమ్కి సహాయం చేయాలంటే ఎఫ్ఐఆర్ కూడా ఒక బైబిల్ లాంటిది అనమాట, ఒక భగవద్గీత లాంటిది. ఎందుకంటే దానిలో పర్ఫెక్ట్గా మనము ప్రతి అంశం కూడా, ప్రతి డీటెయిల్స్ మనం ప్రాపర్గా మెన్షన్ చేస్తే ఎఫ్ఐఆర్ అనేది విక్టిమ్కి న్యాయం జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు కూడా మనం బ్రీఫ్గా వివరంగా రాయాలి. ఏదో అరాకొరా ఇన్ఫర్మేషన్తో మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా విక్టిమ్కి న్యాయం జరగదు. ఈరోజు ఎక్కువ కేసులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఎఫ్ఐఆర్లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్లే మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి ఆ స్థాయికి మనం తెచ్చేదానికంటే మనం మైక్రో లెవెల్లో పనిచేసేటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫ్యామిలీతో ముందుగానే మన మాట వాళ్ళు ఎవరైనా వినకపోతే అటువంటి కేసులు జిల్లా స్థాయికి మీరు తీసుకొచ్చినట్లయితే ఒక చైల్డ్ మ్యారేజ్ కాదు, 18 సంవత్సరాల లోపల పిల్లలకి ఏ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ముఖ్యంగా వనరబుల్ ఫ్యామిలీస్కి, నాట్ ఓన్లీ చైల్డ్ రిలేటెడ్, వాట్ ఎవర్ మేబీ, ఆ ఫ్యామిలీకి మీరు గవర్నమెంట్ తరఫున స్కీమ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వనరబుల్ ఫ్యామిలీస్ ఉంటారు, ఈ శ్రమ్ కార్డు కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చిందనమాట. సార్ అదే ఆయుష్మాన్ భారతి, అలాగే ఎన్ఆర్జీపీ, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ అన్నీ వస్తాయి. ఆ ఫ్యామిలీకి అవన్నీ ఉన్నావా లేవో చూడాలన్నమాట. మనము ఆ ఫ్యామిలీకి అవన్నీ లేకపోతే మనం వాళ్ళని ఎన్రోల్ అయినట్టు చేసినట్లయితే ఆ ఫ్యామిలీకి మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అవుతుంది. ఆ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వల్ల వాళ్ళు అనేది ఎకనామికల్గా కొద్దిగా గ్రో అప్ అవుతారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు మైక్రో లెవెల్లో ప్రతిదీ ప్లాన్ చేసుకుంటే మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. మీరు జీవితంలో అందరికీ శుభాభివందనాలు. ఏంటి మాట్లాడమంటారు, ఇంకా అందరూ కూడా సినిమా టైం అయితే తెలుపుకుండా సిద్ధంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే శుభం కాదు పడుకు తెలుపుకుండా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వెనకం చదువుకున్నారు, కొంతమంది మన స్పీకర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆదేశాన్ని షేర్ చేయడమే కానీ మిగతా సైకాలజీని పట్టించుకోవడం లేదు. మీరు ఎంత ఇన్కన్వీనియన్స్ ఫేస్గా పెట్టారో కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఆయన చెప్తున్నా నాకు ఉదాహరణ మొత్తం జీవితం అంతా కూడా ఆయన చెప్పినట్టున్నారు. అంటే వీళ్ళందరూ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది, కానీ అవన్నీ ఈ టైంలో ఇక్కడికి వచ్చి షేర్ చేయాలి కదా. 1:04 బయట నైట్ అయిపోయింది, తర్వాతనేమో 3:30 గంటల సినిమా కూడా అయిపోయింది. ఇంత పరిస్థితుల్లో మీకు నేనేదో చెప్పాను అనుకోండి, ఇంకేనేంటి ఏది రుచించదు నేను చెప్పేది. ఎందుకంటే అప్పటికే ఫుల్గా తినేస్తున్నారు. ఇంకా ఏది తిన్నా మీకు పంచపక్ష పరిమాణం పెట్టినా దాని మీద గట్టిగానే ఉంటారు. ఎందుకంటే ముందు అన్ని తినేసారు. సరే, జస్ట్ మా ఉమెన్ స్కేల్ అందరినీ కూడా రమ్మంటే చాలా తక్కువ మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చాలామంది మిస్ అయినారు, వాళ్ళందరికీ కూడా బ్యాడ్ మీరు కన్విన్స్ చేయండి. చాలా బ్యాడ్ ఫీల్ అయినారు సార్ అని. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గుడ్. మీకు ఒక సామాజిక స్పృహ ఉంది, వాళ్ళకి లేదు. నెక్స్ట్, నువ్వు చాలా లాని చక్కగా విడమర్చి చెప్పావు. నువ్వు ప్రాక్టికల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫేస్ చేసిందో నువ్వు చెప్పావు.
ఇక్కడ ఉండే మేడం గారు అయితే మరి వాళ్ళకి ఒక పూర్వ చరిత్ర చాలా పెరుగుతుంది, హిస్టరీ. ఈ సొసైటీని ఎవరికెవరు పట్టించుకోకుండా ఎవరి గురించి వారే బ్రతుకుతూ అట్లా నడుచుకెళ్ళిపోతూ ఉన్న సందర్భాల్లో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ వితౌట్ ఎనీ ప్రాఫిట్ వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి, వాళ్ళ సంస్థకి, వాళ్ళ మేనేజ్మెంట్కి కూడా నచ్చలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యారేజెస్. నేను గతంలో 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్గా ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్ష అభియాన్లో చేశాను. బికాజ్ నాకు ఎడ్యుకేషన్లో హై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కట్టించి అంటే ఎక్కువగా స్కూల్స్ అన్నీ కూడా మండలం ఉన్న ఇప్పుడు కస్తూరిబా స్కూల్స్ అన్నీ కూడా నా మండలంలో డైరెక్ట్గా వస్తాయి. మిగతా స్కూల్స్ అన్నీ కూడా నేను సూపర్వైజర్ ఎక్కువగా నేను చూస్తే నేను విజయనగరం డిస్ట్రిక్ట్లో చేశాను. కొన్ని మండలాస్ అడ్జసెంట్ టు ది ఏజెన్సీ వాళ్ళంతా ఏం చేసేవారంటే 8వ తరగతి నుంచి పిల్లలు రాబెట్టుకుంటారు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఒక కొండ దాటితే నెక్స్ట్ వెళ్ళిపోతే వరిస్తారు. వీళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ ఇక్కడ ఉంటే మనం పట్టుకుంటామని చెప్పి ఆ కొండ దాటి అడ్డెళ్ళిపోయేవారు. గవర్నమెంట్ నుంచి డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి, దీని మీ కారణాలు చెప్పండి అని అన్నారు. దీన్ని చూస్తే చాలా మంది 10th క్లాసుల్లో ఉన్నా, చాలా మంది 9th క్లాసుల్లో ఉన్నా, అప్పటికే అడాల్సెన్స్ ఏజ్ వచ్చేస్తుంది కదా. అది సైకలాజికల్గా చాలా క్రిటికల్ ఏజ్ అది. ఆ టైంలోన శారీరక మానసిక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కొన్ని పరిస్థితులను అర్థం కాక అవగాహన చేయకుండా ఏదో వాళ్ళకి నచ్చింది తోచింది చేస్తున్నారు. ఈ విషయంలో నేను చాలాసార్లు చాలా సందర్భాలు చాలా సెమినార్స్లో 7th నుంచి 8th నుంచి కూడాను సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏదో ఇచ్చినది జుగుప్సా కలగకుండా వాళ్ళకి అవగాహన కల్పించే పరిస్థితిని ఇవ్వగలిగితే, నెక్స్ట్ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అని చెప్పగలిగితే కొంతవరకు కూడా వాళ్ళకి అవగాహన అవుతుంది పిల్లలకు. అంటే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం. రెండోది, ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్, ఇప్పుడు ఆయన ఇన్సిడెంట్స్ కొంచెం చెప్పారు. బిడ్డ తల్లి ఇద్దరు కూడా చెప్పారు. తండ్రి ఎంతవరకు దాన్ని అమలు చేయగలుగుతారు కానీ ఆమోదించగలుగుతారు కానీ బిడ్డ చనిపోయిందంటే ఏ మనిషి ఏ వ్యక్తి కూడా. మీరు ఇప్పుడు కొన్ని ఆ సినిమా థియేటర్లో వాటిల్లో ఇవ్వవలసింది ఏంటంటే, మనకి క్యాన్సర్లో చూస్తారు కదా, నా మూడు కోసం 2 గాజులు అమ్మేసారు. అది చాలా ఎక్కువగా ఎక్కిపోయింది మైండ్కి. అట్లాగే ఈ చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే డెలివరీ అనేది కష్టం అవుతుంది, బాడీ అనేది మెచ్యూరిటీ కాదు, ఈ సందర్భంలో డెత్ అనేది ఉంటుంది. ఇట్లాగా చనిపోయిన తండ్రి ఒక చిన్న ఒక హాఫ్ మినిట్ ఇట్లా సినిమా హాల్లో పంపిస్తుంటుంటే వాళ్ళకి ఎక్కుతుంది మైండ్లో. ఓహో ఎట్లా వెళ్ళిపోయినా పర్వాలేదని, కానీ చనిపోతుంది అనే ఫియర్ని కానీ కలిగిస్తే ఈ గాజు నమ్ముకుందంటే వాడో కూడా నమ్ముకొని ఆపుతాడు. ఈ కార్యక్రమాన్ని మనం చాలా వైడ్గా చేయాలి. నెక్స్ట్, మనకున్న సొసైటీలో ఉన్నాం అసలే డెవలపింగ్ కంట్రీ, సంవత్సరాల కొద్ది డెవలపింగ్ కంట్రీ కంటే డెవలప్డ్ కంట్రీ కాలేకపోతున్నాం. మనకు జనం ఎక్కువ, ఆదాయం తక్కువ, ఎప్పుడు కూడా అదే పరిస్థితులు ఉంటాం. డెవలపింగ్ ప్రపంచం అంతా డెవలప్ అయిపోతే మన కర్మకేటో మన తెలివితేటలకేటో ఇంకా డెవలపింగ్ అంటున్నాము. దాంతో ఏమవుతుంది, కూతురు అనేది ఒక బడ్డెన్. ఎంత తొందరగా ఒక 5 చేతులు పెట్టిస్తే నా పని అయిపోయిందని అమ్మ నాన్న చేతులు దులుపుకుంటారు, హ్యాపీగా సంతోషిస్తారు. దానికి వయస్సా, దానికి పరిణితి చెందిందా, దానికి శరీరం సహకరిస్తుందా, లేకపోతే అదేమైనా ప్రలోభాలకి గురైందా, ఇవన్నీ అక్కర్లేదు. ఎందుకు అంటే కూతురు అనేది ఎవరైనా మొగుడికి వెళ్ళిపోతే చాలు అనే పరిస్థితుల్లో ఇంకా కూడా మన సొసైటీ అండర్ డెవలప్మెంట్ సొసైటీలో ఉంది. దీనిని మనం బ్రేక్ చేసుకురావాలి. దీంట్లో ఒక ఇష్యూ కాదు, ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. కాబట్టి తను చెప్పారు, నువ్వు ఒక్కరే వీళ్ళు యుద్ధం చేయలేకపోతున్నావు, ఇది ఒక్కరితాలకు సమస్య కాదు, నువ్వు లోకల్లో ఉంటావు, కొంత లిమిటెడ్ యూనిట్కి నువ్వు హెడ్, నీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నువ్వు పాస్ ఆన్ చేసాడమే. ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ ఉంటారో వాళ్ళందరికీ నువ్వు పాస్ ఆన్ చేసావు, దెన్ యూ విల్ బి రెస్క్యూడ్. నువ్వు ఒక్కదానివే ఆ టార్గెట్ కాదు, నువ్వు ఒక్కదాని అక్కడ చెడ్డదానే కాదు, అందరూ కూడా అటెండ్ అవ్వాలి. కాబట్టి అటెండ్ అవుతారు, అర్థమైందా? నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసాడు. అన్ని రకాలు ఉంది మనకి, కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా హైగా ఉంది కదా. నువ్వు అందరికి ఇంక్లూడింగ్ కలెక్టర్కి, ఎస్సీపీ గారికి పెట్టి
వాళ్ళని పెట్టేస్తారు ఇక్కడ పోలీసుని, లేకపోతే అక్కడ ఉన్న ఎస్టీఎస్ వేరుని, వాళ్ళని ఎవరిని విడిచిపెట్టారు. వాళ్ళ దగ్గర పెట్టేయండి, పెట్టిస్తే వినేసారు. ఇక్కడ ఎండిఓ నా బోర్డు పనులు ఉన్నాయి, ఎంఆర్ఓ నా చాలా తెలుగు, సబ్ ఇన్స్పెక్టర్ అసలు అంతకంటే తీరికలేదు. ఇవన్నీ కార్యక్రమాలు నీకు తెలిసిందా, కలెక్టర్ కమిషనర్ అంతే, అక్కడికది అంత సిస్టమ్. అర్థమైందా? నువ్వు ఒక్కదైనా ఫైట్ చేయక, అర్థమైందా? ఫైట్ చేస్తే మంచిదే, ఝాన్సీ లక్ష్మీబాయి అవుతా కానీ మన కత్తి కర్గం గుర్రం ఉండాలి కదా అది. కాబట్టి ఈ పేదరికం వీటన్నిటిని ఉన్నాయి. అయితే ఏదో ఒక్క రోజులోనే మనం మొత్తం ఇదన్నిటిని క్లియర్ చేసేస్తాం, అన్ని ఆపేస్తాం, నిరోధిస్తామంటే అది ప్రకృతికి విరుద్ధము. దేన్ని కూడా మనం నిరోధించలేము, నిర్మూలించలేము, నిరోధించగలము. దేన్నైనా మనం నిర్మూలించలేము, ఏ సోషల్ ఈవెల్ కానీ ఏ ప్రాక్టీసెస్ కానీ దాన్ని నిరోధించగలము. బ్రేక్స్ వేస్తాం, స్పీడ్ ఆపడానికి లేదు, నడవాలి బండి, కానీ స్పీడ్ తగ్గాలి. సేమ్ ఈజ్ ది కేస్ ఇక్కడ. ఈ ఏర్పాట్లన్నీ కూడా కన్సర్న్ అథారిటీస్ వాళ్ళని కూడా చేసి ఎడ్యుకేషన్ ఏదైతే చాలా ఉందో వీళ్ళు చేస్తున్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విస్తృతంగా చేసి, పల్లెటూరులో చేసి, రిమోట్ విలేజెస్కి వెళ్ళి, ఏజెన్సీ విలేజెస్కి వెళ్ళి చెప్తూ ఉంటుంటే కనీసం 100 మంది చెప్తే ఇద్దరు గ్రహించారనుకోండి మనం సక్సెస్ అయినట్టు. ఆ సంవత్సరం ఇద్దరు గ్రహించి ఇద్దరు మానుకున్నారు అనుకోండి సక్సెస్ అయినట్టు. వాడికి చూపించాలి, కూతురు నీ మనవడు మనవరాలు ఇద్దరు చనిపోతారు, ఈమెకి ఆ శక్తి లేదు, జన్మనిచ్చే శక్తి ఈమెకి లేదు, ఒక బిడ్డకి జన్మనిచ్చే శక్తి లేదు అనేది తెలియాలి. ఆ ఇన్సిడెంట్స్ ఆయన చూపించినట్టు చిన్న వీడియో తీసి వాళ్ళ పేరేంటో రమ్మన వాడు వచ్చి చెప్తాడు, అని ఎక్కుతుంది ప్రజలకి. అది ఎక్కక ఏంటంటే నా కూతురు అంటే నీకేంటంటే బాధ, నా కూతురు నేను పేరు చేస్తే నీకేంటి బాధ. ఇట్లాంటి గ్యాప్స్ ఉంటుంటాయి. వీటన్నిటికీ కూడా మీరు, మేము, మనము అందరం కూడా కొద్దిగా చేస్తే ఒక రోజుకి అలా తగ్గుతూ 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 ఎలకతో ఒకలాగా సన్నగా అవుతుంది, లేదనంటే ఆ ఎలుకతో ఒకలాగా ఉంటుంది. కాబట్టి మనం పట్టించుకోవాలా, మనం చెయ్యాలి, మనం ప్రాసెస్ ఆపకూడదు, వెంటనే రిజల్ట్ రాలేదని బాధపడిపోకూడదు. రిజల్ట్ వస్తుంది. సాధనమున పనులు సమకూరు తరలోన. అర్థంగా వెంటనే చదివేసాను పుస్తకం బయట కలెక్టర్కి అయిపోలేదంటే ఎందుకు అయిపోతాం పుస్తకం. చాలా చదవాలి, చాలా చదివితే కలెక్టర్ అవుతుంది. అర్థంగా వెంటనే నేను చెప్పాను మారిపోలేదు మనుషులు, ఎందుకు మారిపోతారు? జన్మల నుంచి వస్తున్న సోషల్ న్యూస్ని ఒక నిమిషంలోనో, ఒక రోజులోనో, ఒక సంవత్సరం, ఒక శతాబ్దంలోనో జరగదు. అర్థమైందా? జరుగుతుంది. ఎఫర్ట్ మాత్రం చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఎడ్యుకేషన్ చేస్తాం. ఓకే, మీ అందరికీ కూడా ఇంకా శ్రమించి మా మీద లేచిపోయి బ్యాగులు పట్టుకున్న ఎదురు వెళ్ళిపోకుండా అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా ఇరుగు పొరుగు ప్రాంతాలలో లేదా సమాజంలో ఏ ఆడపిల్లకు బాల్య వివాహాలు జరగకుండా ఖచ్చితంగా చూస్తాను. బాల్య వివాహాలకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాన్నైనా గుర్తిస్తే నేను గుర్తిస్తే ఆ విషయాన్ని పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. నేను పిల్లలందరినీ విద్య మరియు భద్రత కోసం నా వంతు సహాయం అందిస్తాను. మరియు బాల్య వివాహ రహిత భారతదేశాన్ని రూపొందించడానికి నేను నా పూర్తి మద్దతు ఇస్తున్నాను.